పైకి వెళ్తాం. కానీ వెస్టేజ్ లో మాత్రం ఓన్లీ నిచ్చెన మాత్రమే ఉంటది కదా. ఎక్కడ మాత్రం ఫార్మ్ అనేది ఉండదు. ఓన్లీ క్యుములేటివ్ అవుతూ ఒక్కొక్క నెల 2 నెలలు నేను మధ్యలో గ్యాప్ ఇచ్చినా గూడా మళ్ళా యాడ్ అవుతూ 11%కి రీచ్ అయిపోయా. ఇలా 11%కి రీచ్ అయిన తర్వాత అక్క అవార్డ్ ఫంక్షన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడున్న చాలా మంది జనాల్లో నేను అప్లైన్‌ని అంటే కలవలేకపోయాను లాస్ట్ దాకా. 5000 అబోవ్ మెడ్రాస్ యూనివర్సిటీ 100 మెంబర్స్ ముందు అక్కకి అవార్డ్ ఇస్తున్నారు. ఆమెకి అవార్డ్ ఇస్తున్నారనే వెళ్ళా అప్పుడు గూడా. నా కోసం వెళ్ళలేదు. తన కోసమే వెళ్ళాను. తనంత దూరం పిలుస్తుంది అవార్డ్ ఇస్తున్నారని ఫస్ట్ టైమ్‌లో మా పిల్లల్ని తీసుకొని పండుగ బీచ్ చూసుకొని వద్దాంలే అలాగే అని చెప్పి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్ళాను. ఆ రోజే నా లైఫ్ నేను డిసైడ్ చేసే రోజని నాకు ఆ రోజు తెలియలేకపోయింది. ఎళ్ళిన తర్వాత గౌతమ్ బాలి సార్ స్పీచ్, నెక్స్ట్ మా ఒక గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్, సార్‌ని కింద నుంచి చాలా మంది ఒక 40 మెంబర్స్ పైకి తీసుకెళ్లారు. ఒక మనిషిని ఈ ఆర్ఎస్ రాజన్ సారే మా మీటింగ్ అంటే అక్క పిలుస్తారు. ఈయనే గదా మన ఊరికొస్తుంటే మనము పట్టించుకోము, మనం వెళ్ళము. ఈయన ఇంతమంది కలిపి పైకి తీసుకెళ్తున్నారే అని చెప్పి అక్కడ కొంచెం స్టక్ అయ్యా. అంతమంది జనాలు, నెక్స్ట్ ప్రత్యక్ష అచీవ్‌మెంట్స్ అవన్నీ చూసి ఏదో ఇక్కడ జరుగుతా ఉంది. మామూలుగా మనం అవార్డ్ ఫంక్షన్స్ అంతా సినిమా యాక్టర్స్ తీసుకుంటూ ఉంటారు. వాటిల్లో సింగర్స్ ఇవన్నీ ఉన్నాయి. సాధారణమైన మనలాంటి మిడిల్ క్లాస్‌కి సిక్స్త్ క్లాస్ చదువుకుంటున్న లేడీ, ఇంటర్ చదువుకుంటున్న లేడీ, చాలా మంది జెంట్స్, పెయింటర్స్, ఐటీ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, డిపార్ట్మెంట్స్‌లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ సెక్టార్, సెంట్రల్ గవర్నమెంట్ లేడీస్, జెంట్స్ అక్కడ, అక్కడ ఎక్కడ భేదమే కనిపించలే. అందరూ అవార్డ్స్‌లో తీసుకుంటూ, కార్స్ తీసుకుంటూ ఉంటే, అప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదో చేస్తున్నారు. మనము ఇదే గదా ఎదురు చూసాం. కానీ మనం ఎందుకు తినమని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యా. ఖచ్చితంగా దీన్ని చేద్దాం అనుకున్నా. బాలి సారు దీనివల్ల ఇండియా డెవలప్‌మెంట్ అవుతది అని చెప్పిన 2, 3 మాటలు నాకు కనెక్ట్ అయినాయి. కింద నుంచి ఆర్ఎస్ రాజన్ సార్‌ని బిజినెస్ అయితే ఇంతమంది మనుషులు ఆయన్ని తీసుకెళ్ళి స్టేజ్ మీద నిలబెట్టి, ఆయన్ని ఎంత హంగామా చేస్తుంటే ఇది మనుషుల్ని డెవలప్ చేసే బిజినెస్. ఇది మనుషుల్ని జాయిన్ చేసే బిజినెస్ కాదు. నేను డిసైడ్ చేశా. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే ఏందసలు అని చెప్పి వచ్చిన తర్వాత అప్లయన్స్ కమ్యూనికేషన్ అంటే ఆ అక్క ఆ రోజుటి వరకు నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశా. అసలు దీన్ని ఏం జేయాలా? ఎలా జేయాలా? ఆమె నిద్రపోతున్నా లేపేదాన్ని. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఆమె చాలా డౌట్స్ చెప్పలేకపోయేది. తర్వాత ఆమె పైనున్న అక్కని నాకు పరిచయం జేసింది. అలాగా సేమ్ రోజు వెళ్ళడమే. రోజు వెళ్తూ వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసేసి వాళ్ళ ఇంటికొస్తారు. కానీ నేను ఫీల్డ్ వర్క్ తెలీదు. ఫీల్డ్ వర్క్ చేయని తెలీదు. అక్క వాళ్ళొస్తేనే ఆ 1 to 1 అనేది. అలా వాళ్ళు నేనెలా ఒకటిగా వెళ్ళాలో తెలియడం లేదు. ఒక 10 మీటింగ్స్ నాతో పాటు రండి నేను నేర్చుకుంటాను అని చెప్పాను. కరెక్ట్‌గా ఒక 10 మీటింగ్స్ వాళ్ళు నాతో పాటొచ్చారు. 10 మీటింగ్స్ తర్వాత అక్క నేను మాట్లాడుతుండే అని చెప్పి ఆర్ఎస్ రాజన్ సార్ వీడియో ఉండేది. ఆ వీడియో నేను వేసి నేను మాట్లాడుతుంటే వాళ్ళు పక్క నుండి చూసేవాళ్ళు. నా కరెక్షన్స్ చెప్పేవాళ్ళు. అట్లాగా 1 వీక్ మాత్రమే వాళ్ళ హెల్ప్ తీసుకున్నా. ఎప్పుడో పర్సెంటేజ్ నుంచి 20% బ్రాంచ్ డైరెక్టర్ అనే లెవెల్‌లో ఆ లెవెల్ వచ్చేటప్పటికే అప్లైన్‌ని ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే ఫీల్డ్‌లో నేను దిగా. అర్థమైందా? ఎవరు దిగాల? ఫీల్డ్‌లో మనమే దిగాల. అప్లైన్ దగ్గర నేర్చుకోవాల. అప్లైన్‌ని వెంట బెట్టుకొని ఎంతసేపు తిరిగినా ఫీల్డ్‌లో మనకి ఎంత వరకు సపోర్ట్ ఒక 1 వీక్‌కి 1 డే ఇవ్వగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళొస్తేనే మనం వెళ్ళాలి. వాళ్ళొస్తేనే మనం వెళ్ళాలంటే కుదరనే కుదరదు. అప్పట్లో నాకింకా గూడా చాలా వరకు తమిళనాడు వాళ్ళందరూ నాకు అప్లైన్ మాత్రమే తెలుగు తెలుసు, తమిళ్ తెలుసు అక్కకి. కానీ అక్కనక్కడికి ఆమె అన్ని చోట్లకి రాలేదు. దూరంగా రాలేదు. నాకన్నీ బయట ఆంధ్రప్రదేశ్, ఇది తమిళనాడు. ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే కాదు ముందుకెళ్ళాలా అని చెప్పి ఎక్కడ సీఎన్‌టీ పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ ట్రైనింగ్ పెట్టినా ఇంటికొచ్చి నేనైతే 3 రోజుల పరంగా అవార్డ్ ఫంక్షన్ చూసిన తర్వాత సార్ దగ్గర కమిట్మెంట్‌గా చెప్పా. నాకు 1 ఇయర్ టైమ్ పిల్లలు స్కూల్‌కెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల మాత్రమే నేను స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత మనకి ఎలా ఉందో చూసుకొని ముందుకెళ్దాం అని చెప్పి అడిగాను. ఆ 1 ఇయర్‌లో సక్సెస్ చేసుకున్నా. యెస్ మేడం. క్లియర్. చేయండి. ఆ 1 ఇయర్ నా సక్సెస్ స్టోరీ అనేది ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ 11%కి వచ్చేసినాను కాబట్టి బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అనేది నాకు పెద్ద టైం పట్టలేదు. నేను జూలై మంత్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను.
ఆగస్ట్ స్టార్ట్ చేశాను. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 మంత్స్ పట్టింది నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడానికి. ఇలాగే ఉండేదాన్ని నేను బిఫోర్ వెస్టేజ్. ఒక దగ్గర ఒక 8 ఇయర్స్ బిఫోర్ ఇచ్చారు. 6,000 రూపీస్ తో నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది. డైరెక్టర్స్ అయ్యి, సిల్వర్ డైరెక్టర్స్ అయ్యి ఏమాత్రం మీరు వెస్టేజ్ కి మళ్ళా అంటే మనం మనీ తీసుకుంటున్నాం. వ్యవసాయం చేసినట్టే, వ్యవసాయంలో డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన దాన్ని మనం మొత్తం మళ్ళా వ్యవసాయానికి ఉపయోగపడాలి. మళ్ళా మనం పైరు కోసిన తర్వాత మళ్ళా మనం వేయాల. మళ్ళా మన దగ్గర మనీ ఉండాల. సేమ్ అదేలాగా వెస్టేజ్ కే ఇవ్వాలా అని చెప్పి నాకు అప్పుడు హోమ్ మీటింగ్స్ అవన్నీ ఎక్కువ ఫీల్డ్ లోకి దిగాను కాబట్టి నేనే చూపించాలి కాబట్టి సార్ ఒక వీడియోస్ చిన్న మొబైల్ నాది అప్పట్లో. ఆ చిన్న మొబైల్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వీడియో చూపించడం, ఈ 2 ట్యాబ్ ఉంటే బాగుంటుంది అనుకున్నా. ఒక్క రూపాయి కూడా తాకకుండా ఆ 6,000 రూపీస్ కి నాకు మా హస్బెండ్ ఐబాల్ అని చెప్పి ట్యాబ్ ది ఇచ్చారు. ఆ ట్యాబే ఈ బిజినెస్ లో ఫస్ట్ నా ఒక ఫస్ట్ అచీవ్‌మెంట్, ఫస్ట్ ఆయుధం నాకది. ఆ ట్యాబ్ తీసుకున్న తర్వాత చిన్న స్పీకర్స్ తీసుకునేదాన్ని. అంటే ఒక 10 మంది కూర్చొని కూడా ఆ ట్యాబ్‌లో చూసి వినేవాళ్ళు. ఆ విధంగా నేను తీసుకున్న సేమ్ మా టీమ్‌లో ఎవరంతా అచీవ్ అయ్యారో వాళ్ళందరూ ట్యాబ్ తీసుకోవడమే. నేనేం చేశానో అది అలా డూప్లికేషన్. నేనేది నోటితో మనం ఏది చెప్పినా ఇక్కడ చెయ్యరు. మనం ఏం చేస్తామో అది చేస్తారు. ఈ బిజినెస్‌లో అది పూర్తిగా నమ్మండి. ఏదో మోటివేట్ చేసేస్తాం ఇంట్లో కూర్చొని ఆ! ఊ! ఆ! అంటే వాళ్ళు ఓన్లీ వింటారు. మీరు చేసేది మాత్రమే అంటే కళ్ళు మాత్రమే వాళ్ళు చూస్తారు. ఈ చెవులో వేసుకొని ఈ చెవులో కానీ కంట్లో తీసుకున్న విషయాలు మాత్రం ఖచ్చితంగా డూప్లికేషన్ జరుగుతది. ఆ విధంగా డూప్లికేషన్ జరగడం వల్ల 14,000 దీంట్లో నాకు ట్రావెల్ ఫండ్ ఎల్ఓబి సిల్వర్‌ది. నా కింద ఒక అమ్మాయికి 9,000 వచ్చింది. తనేం చేసిందంటే 5 రూపీస్ బ్లౌజ్ హెమ్మింగ్ చేస్తూ ఉంటుంది. 5 రూపీస్ ఒక బ్లౌజ్‌కి అలా ఒక 10 బ్లౌజెస్ కానీ చేసుకుంటూ ముందుకెళ్ళేది. వాళ్ళ ఫ్యామిలీలో ఖచ్చితంగా వాళ్ళకి మనీ అవసరం. అలాంటి అమ్మాయికి 9,000 రాంగానే ఏం చేసిందంటే నాకు ఒక ప్లేట్‌లో ఫ్రూట్స్, పండ్లు, స్వీట్స్ అవన్నీ తీసుకొని "సోజి నిజంగానే నేను ఎదురు చూడలేదు ఇంత ఇన్‌కమ్ ఉందని. నాకు ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ ఇచ్చావు" అని చెప్పి తను నాకు ఇవ్వంగానే నాకైతే ఏంది మనమేంది ఒకరికి ఆపర్చునిటీ ఏంది అని చెప్పి చాలా మంది లేడీస్ అప్పుడు ఎదురు చూస్తున్నారని చెప్పి ఆ రోజు నుంచి నేను అవకాశం ఇవ్వాలా అంతదాకా పాయింట్స్ యాడ్ చేసుకుంటే డబ్బులొస్తాయని మైండ్ సెట్‌లో చూసాను. ఆ అమ్మాయి ఎప్పుడైతే నన్ను లేదు మనం అందరికి ఇది ఆపర్చునిటీగా ఇవ్వాలా అని చెప్పి అక్కడి నుంచి మైండ్ సెట్ మార్చుకున్నాను. చాలా మంది లేడీస్‌కి దీనికెళ్ళి చెప్పాను. జెంట్స్‌కి చెప్పాను. కానీ ఎక్కువగా నేను వర్క్ చేసిన టైమే స్కూల్ నుంచి వచ్చే టైం. ఆ టైంలో జెంట్స్ ఎవరు ఉండరు. లేడీసే ఉంటారు. అందుకని ఎక్కువ రిజెక్షన్స్. ఎందుకు ఏం చెప్తారు ప్రతి ఒక్క లేడీ నేనెళ్లి ప్లాన్ చెప్పంగానే ఓకే. సూపర్ గ్రేట్ మా ఆయన ఒప్పుకోలేదు. ప్రతి దగ్గర నేను ఇది ఎక్కువ ఫేస్ చేశాను. ఎందుకంటే ఒకటిగా వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు. అప్పుడు కొంచెం మార్చాను. సండేస్ టైమ్‌లో గూడా తొందరగా చేసింది ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళకి పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండే దగ్గరలా ఎక్కువ వెళ్లి చెప్పేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కువ లేడీస్ దగ్గర చెప్పేటప్పుడు అదే గదా నేను ఫేస్ చేస్తున్నానని చెప్పి లేడీస్ ఏదైనా సరే హస్బెండ్ అడిగి చెప్తున్నాము అంటే ఖచ్చితంగా అది రాంగ్. ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కానీ వాళ్ళకి ఆ ప్లాన్ సరిగ్గా అర్థం గనక చెప్పలేదో ఎలా అని చెప్పి ఆర్ఎస్ రాజన్ సార్‌తో ఒకసారి కమ్యూనికేషన్ ఎళ్ళినప్పుడు ప్లాన్ అర్థమయ్యేటట్టుగా నువ్వే చెప్పాలా. ఇంకా నువ్వు ప్లాన్ చెప్పడం లేదో మిస్టేక్స్ చేస్తున్నావని చెప్పినప్పుడు అప్పుడు అలా కాన్ఫిడెంట్‌గా ఏదో చెప్పలేకపోతున్నానా అని చెప్పి అక్కడి నుంచి కొన్ని విషయాలు మార్చుకుంటూ కాన్ఫిడెంట్ లెవెల్ మెయింటెనింగ్స్ వేయడం, వెంటనే ఆర్డర్స్ తీసుకోవడం అప్పట్లో స్టాక్ పాయింట్స్ ఎక్కడ తీసుకొని ఎళ్లి ఇవ్వడం. ఇలాంటి విషయాలు మార్చుకుంటూ వచ్చాను. అలా మార్చుకోవడం వల్ల 18,000, 19,000, 30,000 అయింది. 30,000 అయినప్పుడు దగ్గర దగ్గర నా కింద చాలా స్టార్ట్ అయ్యారు. 48,000 ఇక్కడైతే చాలా హ్యాపీ అనిపించింది. 48,000 నేను తిరుపతికి ఫీల్డ్ వర్క్ వెళ్తూ ఉన్నా. ఆ టైంలోనే నాకు ఈ 48,000 అనేది సార్ దగ్గర ఫోన్ చేసి, "సార్ నాకు 1,00,000 వచ్చింది సార్" అని చెప్పాను. అప్పటికి ఫిక్స్ అయిపోయా 1,00,000 వస్తుంది అని. 50,000 అని నేను చెప్పేదాన్నే గాదు.
అలా 1,00,000 అంటే ₹1,00,000 ఖచ్చితంగా ఇన్‌కమ్ ఆయన ఇండియా వదిలి అదర్ కంట్రీస్‌కి వెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 70,000 మాత్రమే ఇచ్చారు. అందుకనే ఆ 1,00,000 అనేది ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో ఉంది అని చెప్పి 1000 వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా నమ్మాను. ఫిబ్రవరి 2020 63,786 ఇక్కడ వరకు నా ఇన్‌కమ్ అనుకున్నాను. ఇదే అనుకున్నా నా ఇన్‌కమ్. ఇంక దీన్ని దాటుకొని వెళ్ళడం పెద్ద విషయం. స్టార్ట్ అయింది ఫిబ్రవరి 2020 తర్వాత మార్చ్ కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంక అంతా 1 వీక్ తర్వాత 1 వీక్ వరకు ఏ కమ్యూనికేషన్స్ లేవు. 1 వీక్ అని యాప్ ఇచ్చి ఆర్ఎస్ రాజన్ సార్ జూమ్‌లోకి రండి అని చెప్పి చిన్న చిన్న విషయాలు చేసుకుంటూ జూమ్‌లో ట్రైనింగ్స్ అని, మీటింగ్స్ అని, జూమ్‌కి ఎలా ఎళ్ళాలా, లింక్ ఎలా ఓపెన్ చేయాలా, ఎలా మనం రెడీ చేసుకోవాలన్నారు. అప్పుడు మనమే ఇంకా జూమ్‌ను స్టార్ట్ చేయాలా, మనము సారొచ్చి అన్ని తమిళ్‌లో ఇస్తున్నారే, మనం ఎలా ఆంధ్రప్రదేశ్ టీమ్‌కి, మన టీమ్‌కి మనం అందించాలా అని చెప్పి స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను వేరుగా అలా స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఇక్కడ నిన్ను బయట పంపిస్తున్నారు. మీ హస్బెండ్ నన్ను బయట పంపించరు. మా హస్బెండ్ నన్ను బయట పంపించరు. మా ఇంట్లో నన్ను బయట పంపించరు. ఫ్రెండ్స్ వచ్చి ఈ జాబ్ చేసుకుంటారు, వస్తారు. ప్లస్ మళ్ళా దాని తర్వాత వాళ్ళు వర్క్ చేయాలంటే వాళ్ళకి కష్టంగానే ఉంటది. అక్కడే చెరుకు పిండినట్టు పిండి పంపించేస్తున్నారు జాబ్స్‌లో. మళ్ళా కదా! అక్కడ వాళ్ళకి కష్టంగా ఉంది. రిటైర్ అయిన పర్సన్స్ గూడా ఫీల్డ్ వర్క్ అంటే కష్టమే. ఎవ్వరికైనా సరే ఆ ఫీల్డ్ వర్క్ అనే దానికన్నా ఏదైనా మీటింగ్‌కి రమ్మన్నా గూడా వాళ్ళకి బోర్ మార్చ్ 2020లో జూమ్ లింక్ పంపించా. లింక్ ఓపెన్ చేసుకొని రండి అంటే ఈజీగా వచ్చేవాళ్ళు. సరే ఇంకా ఈజీగా వాళ్ళు దీన్ని వస్తున్నారు గదా! అప్పుడు మనమే ప్లాన్ నేర్చుకోవాలా? ఎలా చెప్పాలనేది చాలా భయం. కానీ వీడియోని ఆన్ చేసుకొని నేను ప్రొడక్ట్ గురించి ప్లాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేశా. ఎవరు ఉండరు. నేనొక్కటే జూమ్ స్టార్ట్ చేసుకుంటా. నేనొకటే కూర్చుంటా దాన్ని. ఎవరైనా చూస్తే గూడా పక్కన వాళ్ళు ఎవరైనా గూడా ఏందబ్బా ఇంత పిచ్చి వీళ్ళకి పిచ్చిగా చేస్తూ ఉంది అన్నట్లే చూసేవాళ్ళు. కానీ తప్పదు. మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళకి తెలియదు గదా! సరే ప్రెజెంట్ చెయ్యాలా. సార్ వీడియోస్ సార్‌వి ఎంత మనకు నాలెడ్జ్ ఇచ్చినా తమిళ్‌వి నేను తెలుగులోకి తీసుకెళ్ళాలని సార్ ఇచ్చే ప్రతి ఒక్క ట్రైనింగ్‌ని రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఇలా మాట్లాడడం, ఇవ్వడం. ఈ విధంగా మార్నింగ్ మీటింగ్స్ అని స్టార్ట్ చేసాం. సాయంత్రం మీటింగ్స్ అని స్టార్ట్ చేసాం. హౌస్ వైఫ్స్ కని వేరుగా మీటింగ్స్ స్టార్ట్ చేసాం. ఇక్కడ చెక్ చూడండి ఎలా పెరిగిందో. ఎట్లా పెరిగిందో చూడగానే నేను 1,22,000 తీసుకున్నాను. అప్పటికి ఇంకా హౌస్ ఫండ్ కూడా రాలేదు. 1% పూల్ అని ఇచ్చారు. కంపెనీ ఏ ఆఫర్ ఇచ్చినా ఆఫర్‌ని ఖచ్చితంగా చేసేదాన్ని. ఇచ్చేదాన్ని కింద లైఫ్ లైన్స్ చేసేవాళ్ళు. ఏ ఆఫర్ ఇచ్చినా కంపెనీ ఎవరి కోసం ఆఫర్ ఇస్తుంది? గోవా ట్రిప్ ఇచ్చారు, థాయిలాండ్ ట్రిప్ ఇచ్చారు. ఇవన్నీ ఎవరి కోసం? ఎందుకంటే మనం ఆ గోల్ పెట్టుకోవడం లేదు. అట్‌లీస్ట్ కంపెనీ ఇచ్చిన గోల్స్ మనం రీచ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ పెరుగుతది. ఆటోమేటిక్‌గా నెట్‌వర్క్ పెరుగుతది. అందుకే ఇచ్చేది కంపెనీ. మనోళ్ళని కంపెనీ లాభం సంపాదించుకుంటుంది. కంపెనీకి ఆ లాభం ఉందో, ఎందుకు ఈ లాభం ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? వాటిని రీసెర్చ్ చేసుకునే బదులు వాళ్ళిచ్చిన మన ఒక స్కీమ్స్ మనం చేసుకుంటే మన మైండ్‌లోకి మనం ఎందుకు రాలేం? ప్రతి ఒక్క ఆఫర్ ఈ రోజుటి వరకు 8% వాళ్ళకి, 12% వాళ్ళకి ఇచ్చిన చిన్న చిన్న ఆఫర్స్ కూడా నేను ఒక కమిట్మెంట్‌గా తీసుకొని చేసుకుంటూ ఇప్పుడు కూడా ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా అది మన గ్రోత్ కోసమే. అలాగా 1,22,000 వచ్చిన తర్వాత ఇంకా 1,00,000 అనేది తగ్గకూడదని ఇక్కడ స్కీమ్ ఫండ్ లేకపోయినా చూడండి. ఈ విధంగా ఎక్కడ 1,00,000 అనేది తగ్గలేదు. ఓన్లీ 1 మంత్ మాత్రం 96,000 నెక్స్ట్ 1,09,000, 1,15,000, 1,22,000, 1,23,000, 1,00,000 అనేది తగ్గల. 1,50,000 నెక్స్ట్ 2,00,000 దాటింది. చాలా దద్దరిల్లింది. మాకు 2,00,000 పైన ఒక హౌస్ వైఫ్ ఇన్‌కమ్ అంటే. ఎందుకంటే నా ముందు అప్లయన్స్ అని ఇంకో మెయిన్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్. ఆయన వీఎంసీఎం నంబర్ ఆల్రెడీ 25,00,000 అచీవర్. ఆయన తర్వాత అని చూస్తే ఇంక టీమ్‌లో నేనొక్కదాన్నే. అప్పుడు నేను ముందుకెళ్తూ ఇక్కడ 1,00,000 ఉంది, 2,00,000 ఉందని నమ్మకాన్నిచ్చేది. ఎవరెవరివో మనం స్టేట్‌మెంట్ చూపించుకుంటూ, ఎవరెవరివో యూట్యూబ్‌లో చూసి షేర్ చేస్తుంటే మోటివేట్ అవుతారే గాని లీడర్స్ డిసైడ్ అవ్వరు. అవుతారు. మనమల్ని ఎవరైతే సరే ఇక్కడ మోటివేషన్‌లో ఆ పూటకి ఇప్పుడు నేను మోటివేషన్ ఇచ్చినా, ఏదిచ్చినా ఈ పూటకే. కానీ ఎవరైతే నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారో ఇక సెకండ్ ఇయర్ క్వాలిఫికేషన్ చదువుకుంటున్న ఒక హౌస్ వైఫ్, 6థ్ క్లాస్ చదువుకుంటున్న లేడీస్ ఇద్దరు నాకు ఇన్‌స్పిరేషన్.
అక్కడ మోటివేట్ అవ్వాల, వీళ్ళలాగా నేను ఎదగాల, వీళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయ, ఈ విధంగా ముందుకెళ్ళాల. ఎప్పుడైనా సరే మోటివేట్ అయ్యేదానికి ఈ స్టేట్మెంట్స్ ప్లస్ మనం చేస్తూ ఉన్నామని వాళ్ళకి 3 మంత్స్ కి మన స్టేట్మెంట్స్, వెస్టేజ్ లో అంతమంది గెలిచారు, ఇంతమంది గెలిచారు, ఓకే, ఆ స్టేట్మెంట్స్ చూపిద్దాం, మోటివేట్ అవుతారు. కానీ డిసైడ్ అవ్వరు. డిసైడ్ చెయ్యాలా అంటే సేమ్ ఇక్కడ కన్వెన్షనల్ మార్కెటింగ్, మనం ఒక 450 రూపీస్ ఉన్న ఒక ప్రోడక్ట్ ని మనం తీసుకునేది 100 రూపీస్ కి మాత్రమే. ఆ 100 రూపీస్ నుంచి హోల్సేలర్స్ కి, డీలర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి కాకుండా యాడ్స్ ఉంది. ఈ యాడ్స్ కి ఇన్కమ్ పోకుండా ఇదే వెస్టేజ్ బ్రాండ్ మనం ప్రమోట్ చేస్తున్నాం. వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో అదే 450 రూపీస్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న కన్స్యూమర్స్, కస్టమర్ రాయల్టీ, కస్టమర్ కూడా ఇక్కడ మనకి బెనిఫిట్ ఇస్తున్నారు. ఈ విధంగా మనం డెవలప్ అవుతున్నాం. నెక్స్ట్ ఫ్లైట్ అనేది ఎప్పుడు హోమన్కి వెళ్ళేటప్పుడు బయట ఉండి బాయ్ చెప్పి ఫ్లైట్ అప్పుడు కూడా చూడలేదు, దూరం నుంచి చూసి వచ్చేసాం అంతే. ఫ్లైట్ అనుకున్నా, ఇంకా జీవితంలో ఫ్లైట్ దీనివల్ల మనం అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ వరకు అన్నా వెళ్ళామని చెప్పి అనుకొని వచ్చిన రోజే. కానీ వెస్టేజ్ ఫారిన్ ట్రిప్ వల్ల నా ఫస్ట్ ఫారిన్ ట్రిప్ బాలి, ఇండోనేషియా, సెకండ్ ఫారిన్ ట్రిప్ అబు, థర్డ్ ఫారిన్ ట్రిప్ ఈ క్రూజ్ కప్పల్. ఎక్సలెంట్, ఇదైతే అసలు జన్మ జన్మాలకి మర్చిపోలేం ఇది. ఎందుకంటే పైన 6 అంతస్తులు మీకు కనిపిస్తున్నాయి, కింద 6 అంతస్తులు ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. 3 నైట్స్ ఉన్నాం, 4 డేస్ ఉన్నాం. తిరిగి చూసినాము, అక్కడ టైం సరిపోలేదు. ఇలాంటివన్నీ ఒక ఏం చెప్తాం, సెలబ్రిటీస్ మాకి అప్పుడు అక్కడ అర్థమైంది. ఫస్ట్ ట్యాంక్స్ అని చెప్పి మా హస్బెండ్ చెప్పిన ప్లేస్ అది, ఆ షిప్ లోనే. ఎందుకంటే అంత మనమైతే అవన్నీ మనం చూడలేం కాదు. మా హస్బెండ్ మాత్రమే కాదు ఈ ట్రిప్ లో వెళ్ళింది, ఇంకొక గ్రేట్ ఒక ముగ్గురు ఆడపిల్లలం అని చెప్పాను. ఏదైనా నాన్న దగ్గర అడిగి తీసుకునేదే గానీ ఇవ్వడం అనేది ఏమీ ఉండదు. ఇంకా జీవితాంతం అంతే. ఏమో మనం ఏ మగ పిల్లోడిని ఒక కన్నున్నా కూడా అన్నగా, తమ్ముడుగా తను వాళ్ళన్నా ఏమన్నా ఇచ్చుంటారేమో, మనం అసలు ఏమి ఇవ్వలేకపోతున్నామే అని చెప్పి నేను ఎప్పుడు చాలా వరకు కానీ ఈ బిజినెస్ మూలంగా అమ్మకి, నాన్నకి ఒక ఫారిన్ ట్రిప్ ఆ షిప్ లో నిజంగానే దగ్గర దగ్గర 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉండింది, పాస్పోర్ట్ ఉండింది. ఆ పాస్పోర్ట్ ఆ కంపెనీలో అలాగే రిలీవల్ చేసుకోకుండా అలాగే వదిలేసి ఇంకెందుకులే వేస్ట్ అనుకున్నారు. మన వెస్టేజ్ ఫారిన్ ట్రిప్ వల్ల నాన్న ఈ రోజు డైమండ్ డైరెక్టర్ లో సిల్వర్ డైరెక్టర్ అచీవ్ అయ్యి ఈ ట్రిప్ కి అచీవ్ అయినారు. చూడండి, మనం సక్సెస్ అవ్వడమే కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మా లైఫ్ లైన్స్ నెక్స్ట్ ట్రిప్ చూసారంటే ఫుకెట్ ఇంటర్నేషనల్, ఎక్సలెంట్. చాలా మంది లైఫ్ లైన్స్ తో వెళ్ళాను. నెక్స్ట్ పట్టాయా థాయిలాండ్ ట్రిప్, ఇది అందరికీ తెలుసు, ఫ్రీ ట్రిప్ ఇచ్చారు. దీంట్లో కూడా దగ్గర దగ్గర మన టీమ్ మెంబర్స్. నెక్స్ట్ వియత్నాం ట్రిప్ ఇక్కడ ఎంటర్ చేయలేదు, ఒక్క సెకండ్ సార్. ఒక్క అవార్డ్ ఫంక్షన్ వల్ల నేను ఈ విధంగా డిసైడ్ చేశాను అంటే ఇక్కడ డిసైడ్ క్లోజ్ కొట్టండి. ఎస్, ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది అక్కడ వరకే ఉన్నాయి. 2 lakhs వరకే చూసారు. 2,90,000, 3,11,000, 3,47,000 పోయిన మంత్ డిసిడిగా ఇన్కమ్. ప్రతి నెల 3 lakhs అయితే టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఇక్కడ ఫారిన్ ట్రిప్స్ ఆల్రెడీ మీకు చూపించినట్టువే. ఇది వియత్నాం ట్రిప్, ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళింది, చాలా ఎక్సలెంట్. ఈ ట్రిప్ కూడా ఏ ఫారిన్ ట్రిప్ ని మనం వెస్టేజ్ లో మాత్రమే వెళ్ళగలిగే ఫారిన్ ట్రిప్స్ లాగా ఉండవు. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ స్టార్ హోటల్స్ లోనే ఉంటుంది.
ఏది మనం అడుగు పెట్టలేని ప్లేసెస్ లోకి, అడుగు పెట్టలేని హోటల్స్, ఫుడ్ ఐటెమ్స్ కానీ అని ప్రతి ఒక్కటి నిజంగానే లీడర్స్ ఇవన్నీ మాటలైతే చెప్పలేం. అవన్నీ అనుభవించే వాళ్ళకే తెలుస్తది. నెక్స్ట్ కార్ అనేది కూడా ఫస్ట్ మీ అందరికి చెప్పు 5 మంది కలిసి ఒకే టూ వీలర్‌లో వెళ్ళేవాళ్ళం. ఆ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటది, ఆ ప్లేస్ నాకెక్కడుంటదో మీకందరికీ తెలుసు. ఆ టూ వీలర్‌లో లాస్ట్ ఎడ్జ్‌లో ఆహ్, మనకింకా ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు ఆ బండి దిగేద్దామా అని ఉంటుంది. ఆ విధంగా పెయిన్‌తోనే ఆ టూ వీలర్‌లో ప్రయాణం చేయాలా. ఫస్ట్ కూర్చున్న వాళ్ళకి, లాస్ట్ కూర్చున్న వాళ్ళు, మధ్యలో కూర్చున్న ఆ 5 మెంబర్స్ ఎలా ఉంటది. సో, ఎప్పుడైతే మేము టూ వీలర్స్ అనేది ఇంకొకటి తీశానో దాన్ని ఎలా తీస్తాం? ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే తీసేదాన్ని. అలాగా మనం కట్టుకుంటూ ఆ డ్యూ ఎప్పుడవుతుందా అని అనుకోని, అలాగా ఇంట్లో ఉన్న వెహికల్స్ మాది కార్ ఫండ్ ద్వారా మొట్టమొదటిసారిగా షోరూమ్‌కెళ్ళి హోండా అమేజ్ 11 లాక్స్ వర్త్ కార్ పర్చేస్ చేసుకున్న రోజు ఏ విధంగా అయిన హ్యాపీనెస్ అంటే నిజంగానే మనం ఆలోచించు ఎందుకులే రూ. 500 పెట్టి అని చెప్పి నేను పిల్లలకి కార్ తీసిచ్చిన రోజు గూడా నాకైతే గుర్తులేదు. నేను తీసిచ్చానా లేదా అని గూడా. ఎవరైనా తీసిస్తే గూడా దాన్ని భద్రంగా ఇచ్చేదాన్ని పిల్లలకి. ఎందుకంటే మళ్ళా మనం తీసియలేం గదా! అని. కానీ ఆ ఒక షోరూమ్‌కెళ్ళి మనం కార్ తీయడం అనేది చిన్న విషయం కాదు. నేను ఈ కార్‌లోనే నేను 3 ఇయర్స్‌గా ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కానీ అప్పుడు సార్‌కి పిల్లలకి ఏదైనా బయట వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం కార్ తీసుకెళ్ళిపోతే అని ఇంకొక కార్ తీసాం. ఈరోజు ఇంట్లో 2 కార్లున్నాయి. నెక్స్ట్ హౌస్ ఫండ్ అనేది ఎప్పుడో సరే ఒక హౌస్ అనేది మనకు మంచిగా ఉండాలా, డ్రీమ్ హౌస్ ఉండాలా, డ్రీమ్ హౌస్ ఉండాలా అనుకుంటూ ఉంటాం. ఆ డ్రీమ్ హౌస్ లాగే ఆహ్, ఎంతమందికుంటుంది మన ఇళ్లల్లో ఒక డూప్లెక్స్ హౌస్ అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు ఒక రోజు రాత్రి గూడా మనం ఉండలేం. ఒక రోజు గూడా ఉండలేం. ఒక పూట అక్కడ ఉంటాం, వచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎవరితో కలవరు. వాళ్ళకి మనీ డబ్బుంది. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర మనం ఉండలేం. వాళ్ళకి గర్వం అనుకుంటాం. వాళ్ళు మనల్ని ఎలా తక్కువ చూసేస్తారనుకుంటామని వాళ్ళతో కలవకుండా ఎళ్తాం. అలాగే సేమ్ అదేలాగా ఒక డూప్లెక్స్ హౌస్ అనేది మా ఇళ్ళలో ఒకరికి, ఇద్దరికి అలా ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని. కానీ అలాగా దూరంగా ఉండి, అలా భయంతో ఉన్న అలాంటి ఇంట్లో ఈరోజు ఒక 2 మంత్స్ తర్వాత ఆపర్చునిటీ ఇచ్చిన గ్రేట్ వెస్టేజ్‌కి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే డూప్లెక్స్ హౌస్, డ్రీమ్ హౌస్ 4 బెడ్‌రూమ్స్‌తో, 2 హాల్స్‌తో మంచిగా 2 3 కార్స్ తీసుకొని ఎక్సలెంట్‌గా ఇల్లు కట్టుకుంటున్నాం. 2 మంత్స్‌లో ఫినిష్ అయిపోద్ది. ఎలా ఉంటది ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడంతా? నోరు తెలిసి లాస్ట్ నేను వెస్టేజ్ అనేది ఊరికనే ఎవరికీ దొరకదు. ఏదో ఒక జన్మలో అదృష్టం చేసుకున్న వాళ్ళకి సెకండ్ మన అమ్మ, నాన్న, మన తాత వాళ్ళు ఎవరైనా పుణ్యం చేసుకుంటే వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీ దొరికింది. నిలబెట్టింది. ఎన్నో వస్తాయి, ఎన్నో వస్తాయి. అయ్యో! ఈ ప్లేస్‌లో చెయ్యాలా వెస్టేజ్ అన్న ఒక ఆలోచనలోకి కూడా వెళ్ళిపోయి, కానీ అక్కడ మళ్ళా నిలబెట్టారు చూడండి. ఆ నిలబడిన మాటే మనల్ని ముందుకెళ్తూ ఉంటది. చాలా సార్లు చెప్తా నేను. ఎప్పుడైనా సరే మీరొక్కసారి డిసైడ్ చేసిన తర్వాత నాది 'వాయిస్ ఆఫ్ లీడర్' అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ ప్రవీణ్ గారు మీకు యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. నా సక్సెస్ స్టోరీ మీరు కావాలంటే ఒకసారి వెళ్లి చూడొచ్చు. ఇది నా సక్సెస్ జర్నీ. కాకపోతే ఈ సక్సెస్ అనేది మేడం మీకు చాలా లక్ కదా! మీకు టీమ్ పోయారు అని అంటారా? లేదు సక్సెస్ జర్నీలో ఖచ్చితంగా నేను పాటించినటివి ఖచ్చితంగా మీరు వింటారా? నేను పాటించినటివి మీరు పాటిస్తే మీకు ఈ సక్సెస్ ఉంది. ఉండదు లీడర్స్. ఓన్లీ ఇక్కడ అదృష్టం అనేదేముండదు. హార్డ్ వర్క్ మాత్రమే. ఫస్ట్ నేను తీసుకునేది ఇక్కడ నా టీమ్ అని చెప్పి నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఎప్పుడైనా సరే నాకు మెయిల్ పెట్టడం తెలీదు. ఏది తెలియదు. అంటే ఎలా ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఒక హై స్కూల్‌లో తెలుగు మీడియం అంతే. ఆ తర్వాత 15 ఇయర్స్ వరకు డైరీలో పెన్ పట్టుకుంటాం. ఎందుకు పట్టుకుంటాం? పిల్లలు సైన్ ఏయమంటే వేసేదాన్ని తెలుసు. పెద్ద నాలెడ్జ్ లేదు. అలాంటి దాన్ని నేను మెయిల్ పెట్టగలుగుతానా? కానీ మెయిల్ పెట్టడం ఎలా? ఎందుకంటే టీమ్‌కి ఏదైనా మనకి రాలేదు. మనీ పడలేదు. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ అవ్వలేదు. పైనున్న అప్లైన్ దగ్గరికి నా పైనున్న అప్లైన్ ఆర్ఎస్ రాజన్ సార్ మీ అందరికీ తెలుసు. ఆయన దగ్గరికి వెళ్లి కూర్చోవడం కరెక్టా? వీఎంసీఎం మెంబర్. అది నేనే తీసుకోవాలా? ఎక్కడెక్కడ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడికెళ్ళడం వాళ్ళ దగ్గర స్టాఫ్‌నందరిని పలకరించుకొని ఏదైనా సరే నా లైఫ్ లైన్స్‌కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకునేదాన్ని. సీఎన్‌టీ మీటింగ్స్‌కి క్లోజింగ్ ఇవ్వాలా. రూ. 30,000 వచ్చేటప్పటి నుంచే నేనే
క్లోజింగ్ ఇచ్చేదాన్ని. పైన అప్లై కాదు. కొంచెం బాగా టీమ్ వచ్చిన తర్వాత మంచిగా ఏర్పడిన తర్వాత ఆర్ఎస్ రజన్ సార్‌ని ఇన్వైట్ చేసేదాన్ని. అలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా కొన్ని విషయాలు. తర్వాత డ్రీమ్ ఉండాలా. డ్రీమ్ చార్ట్ ఉండాలి మన దగ్గర. ఎలా ఉండాలంటే పిల్లలు ఆయన అందరికి మాటిచ్చి మనం రాయాలి. అప్పుడే అది మనల్ని వాళ్ళు అడుగుతారు. మనము చేస్తాము. ఎవరికీ తెలియకుండా రూమ్‌లో పెట్టుకోకూడదు. హాల్‌లో పెట్టుకోవాలి. హాల్‌లో పెట్టుకుంటేనే వచ్చిన వాళ్ళు దానికి ఇవి అవుతాయా అని నవ్వుతారు. నవ్వే మనల్ని ముందుకు తీసుకెళ్ళాల. అయ్యో! వాళ్ళు నవ్వారని అక్కడికి ఆగకూడదు. అందుకని డ్రీమ్ చార్ట్ ఎప్పుడు హాల్‌లో ఉండాలి. థర్డ్ బిలీఫ్. ఎవరో వచ్చేస్తారు. నాకు సర్కిల్ లేదు లీడర్స్. నాకు బయట వెళ్ళే అలవాటు లేదు. నాకు జనాలు తెలియదు. నేను ఒక హౌస్ వైఫ్. ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు? 10థ్ ఎవరు? 1997 బ్యాచ్. నేను ఏ ఫ్రెండ్స్‌ని ఎత్తుక్కోను. నేను ఏ లో డబ్బులిస్తారు. దాన్నేమంటారు? మహిళా సంఘం. అలాంటి సంఘాలు గింగాలు ఏం లేవు నాకు. అప్పుడు నాకెక్కడుంది సర్కిల్? ఎవరైనా ఒకరు వచ్చేయకూడదు. వాళ్ళకి సర్కిల్ ఉంది మేడం. వాళ్ళకి అదుంది మేడం. వాళ్ళకి ఇది ఉంది మేడం అని అప్లై ఇంట్రడక్షన్ చెయ్యము. వాళ్ళని చేస్తాం ఇంట్రడక్షన్. వాళ్ళని పరిచయం చేస్తాం. వాళ్ళు కలెక్టరు, వాళ్ళు అది, వాళ్ళు ఇది అని. వాళ్ళు ఎవరైనా కానియండి. వాళ్ళు డిసైడ్ చేస్తేనే వర్క్ చేస్తారు. వాళ్ళకి పెద్ద ఆహ్, జనాలు తెలిసిపోయి ఇంటర్లు మాట్లాడితే కూడా వీళ్ళు బాగా మాట్లాడతారు అని చెప్పి మనం వాళ్ళ మీద బిలీఫ్ నమ్మకం పెట్టేస్తామే గాని మన మీద మనకు నమ్మకం ఉండదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా మీరు నమ్మకం బిలీఫ్ అనేది మీ మీద ఉండాలి. యాక్షన్ చేస్తాం తర్వాత. యాక్షన్ చేసేటప్పుడు ప్రతిరోజు యాక్షన్ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. పిల్లలకు మాత్రము స్కూల్లో వర్షమొస్తే గొడుగేసుకోం కదా! ఏదైనా సరే వెళ్ళే కావాలని పంపిస్తాం. కానీ మనం మాత్రం వర్షమొచ్చినా వెస్టేజ్‌కి ప్లాన్ జెప్పం. ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినా ప్లాన్ జెప్పం. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ అంటే మనమే ఫస్ట్ లీవు. జూమ్‌కి రావడానికి లీవు. రీజన్స్. ప్రతిరోజు కన్సిస్టెన్సీ‌గా ఎందుకు వర్క్ చేయలేం? ప్రతిరోజు ఎందుకు ఒక్కరికైనా మనం చెప్పకుండా అలవాటు ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఆ అలవాటు చేసుకోవాలంటే ఆ రోజు ప్లాన్ చెప్పలేదంటే నిద్ర పట్టకూడదు. ఆ విధంగా అలవాటు చేసుకోవాలి. అదొక హాబిట్‌గా మార్చుకోవాలి. ఆ విధంగా కన్సిస్టెన్సీ‌గా మీరు యాక్షన్ చేసేటప్పుడు మీకు ఎదురయ్యే సమస్యలు ఏమవుతాయి? ఒకటి ఎస్ చూద్దాం. ఈ మూడే. ఈ మూడిటికి యాక్సెప్ట్ చేసుకునే యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఏది జరిగినా దాంట్లో ప్లస్ చూడాలా, మైనస్ జరిగేటప్పుడు ఓహ్! నాకు జాయినింగ్స్ వచ్చేసాయి అన్నప్పుడు ఎమోషనల్ అయిపోతాం గదా! కంట్రోల్ చేసుకునే ఎమోషనల్ గూడా మన దగ్గర ఉండాలి. రానప్పుడు అప్లైన్‌కి ఫోను చేసి అప్లైన్ టైమ్ వేస్ట్ చేయొద్దు. నాకు రాలేదు సార్, చెప్పాను సార్, రాలేదు సార్, చెప్పాను సార్. ఎన్ని సార్లు చెప్తారు? రాలేదు నేను చెప్పాను రాట ఇంక అప్లైన్ దగ్గర అవసరం లేదు. ఎవరొచ్చారో వాళ్ళ గురించి మాట్లాడండి. మీకేమన్నా నాలెడ్జ్ కావాలా దాని గురించి మాట్లాడండి. రాని వాళ్ళ గురించి వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా? యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ హాబిట్స్ ఆల్రెడీ చెప్పా. హాబిట్స్ అనేది ప్రతిరోజు మనం స్టార్ట్ చేసేదే ఉదయం నుంచి నైట్ దాకా మనం చేసే హాబిట్స్ లోనే మన గెలుపు అనేది ఉంది. నెక్స్ట్ ఎమోషనల్ స్కిట్. నెక్స్ట్ మనందరికీ తెలుసు. ఒక ప్లాన్ అనేది మనం ఒక మంత్ మనం అప్లై చేసామంటే ఈ మంత్ నేను ఈ పాయింట్స్ చేస్తాను అని చెప్పితే ఆ పాయింట్స్ నేనొకటి చెప్పడం ఒకటి, చేసేదొకటి ఉండకూడదు. నెక్స్ట్ మంత్‌కి వెళ్ళకూడదు. నెక్స్ట్ మంత్ ఇంకా 9 డేస్ ఉంది. ఈ 9 డేస్‌లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన గోల్ ఏందో ఫినిష్ చెయ్యాల. ఇది ఈజీ అయిన వర్డ్. దానికే వచ్చాం. నెక్స్ట్ మంత్ చేసుకుందాం. నెక్స్ట్ మంత్ చేసుకుందాం. అవ్వని పని చెయ్యాల. 9 డేస్ ఉంది ఇంకా. ఎందుకు చేయకూడదు? ప్రతి ఒక్కరు చేస్తుండ్లేదా? గెలుస్తుండ్లేదా? రికగ్నిషన్స్ చాంపియన్స్ డేకి వెళ్లి చూస్తే వాళ్ళు మాత్రం ఎలా తీసుకోగలుగుతున్నారు? మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? ఎందుకు గివ్ అప్ ఇవ్వాలా? ఈ 9 డేస్‌లో మనం ఎందుకు కంప్లీట్ చేసుకోకూడదు? మీరు మీ యొక్క గోల్‌ని మీ అప్లైన్‌కి రాసిచ్చారనేది గాదు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసేదే మీ గోల్. ఒక్కసారి అలవాటు పడండి. జరగని విషయాన్ని చేసి చూపించండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో చేస్తారు. రెండోసారి చేయండి. మూడోసారి చేయండి. మీరు క్రౌన్ డైరెక్టర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు సేమ్ అదేలాగా నేను క్రౌన్ అవుతానని రాసి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్టర్ నేను చెప్పిందే చేస్తాను. నేను చెప్పేదొకటి, చేసేదొకటి అని మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే మిమ్మల్ని అది ముందుకు తీసుకెళ్ళదు. ఓహ్! ఇది చెప్పేదొకటి, చేసేదొకటి ఇలాగే ఉంటదిలే అని మనల్ని అది అక్కడికే వదిలేస్తది. యూనివర్స్‌ని గట్టిగా నమ్మండి. చిన్న గోల్ అయినా పెట్టుకోండి. చెప్పేది మాత్రమే చేయండి. డైరీలో రాసేది చేయండి. అప్లైన్‌కి మాటిచ్చింది చేయండి. ఇలా మనం అలవాటు పరచడంలో ఎప్పుడైనా సరే అది మనల్ని తీసుకొని ఎళ్ళిపోద్ది. తెలుసు గదా! ఆల్రెడీ మనం టూ వీలర్ తోలేటప్పుడు ఎలా తోలుతాం? మన మైండ్‌తో దోలుతాం. ఎక్కడ చూడము. ఫోనొస్తే కూడా ఎత్తము. భయంతో దోలుతాం. కదా! చేయంగా తర్వాత ఫోన్ పెట్టుకొని దోలుతాం. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటాం. 2 చేతులు వదిలేసి తోలుతాం.
అంటే ఆ రిజిస్టర్ చేసేస్తాం. ఆ తర్వాత అది మనల్ని తీసుకెళ్ళిపోద్ది. సేమ్ అంతే ఈ ప్రయాణం మనం అలవాటు పరిచేదే. మీరు ఏది అలవాటు పరుస్తున్నారు? మీ యాటిట్యూడ్ ఏంది? మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడుతున్నారు? సక్సెస్ అయిన పీపుల్‌తో మాట్లాడుతున్నారా? సక్సెస్ కాని పీపుల్‌తో మాట్లాడుతున్నారా? ఉదయం లేసి రాత్రి దాకా మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మీ అసోసియేషన్ ఒకసారి వెళ్లి చూడండి. ఎవరైతే ఎక్కువగా పాజిటివ్ పీపుల్‌తో, అప్‌లైన్స్‌తో మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ సక్సెస్ ముందుకెళ్తూ ఉంటుంది. ఎవరైతే అప్‌లైన్‌ని మనం చేసేసిన తర్వాత వెళ్దాంలే, మనం తర్వాత మాట్లాడదాంలే, వాళ్ళ దగ్గర మాట్లాడితే మనకేమొస్తది అని చెప్పి మీ అసోసియేషన్ తప్పుగా పెట్టుకుంటారు. సైడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయని వాళ్ళతో పెట్టుకుంటారు. వాళ్ళందరిని దాటుకొని సక్సెస్ అయ్యే ప్రతిరోజు మాట్లాడుతూ, సక్సెస్ స్టోరీస్ వింటూ, సక్సెస్ స్టోరీస్ మాట్లాడుతూ, ఏది నెగెటివ్ చూడకుండా పాజిటివ్ బిలీఫ్‌తోనే మీరు ముందుకెళ్లారంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ అర్థం గాని నాకే ఇంత సక్సెస్ ఉందంటే ఇక్కడ ఆల్రెడీ నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళుంటారు. చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉంటారు. అందరూ మంచి జాబ్స్‌లో ఉన్న వాళ్ళుంటారు. అప్పుడు మీ అందరికి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి కొన్ని బుక్స్ చదివాను. నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్ ఏందో కొనుక్కొని చదివాం. కానీ అవి కొనడానికి మనకి డబ్బులు గావాలి. డబ్బులు ఖర్చు పెట్టం. పిల్లలకైతే స్కూల్ ఫీజులు కడతాం. మనకేదన్నా పెట్టాలా 200 కట్టాలా ట్రైనింగ్ కట్టాలా. అమ్మో! డబ్బులు. ఇంట్లో ఉన్న బూట్ క్యాంప్‌కైతే మా ఇంట్లో ఉన్న వెండి దీపాలు నేను అమ్మి బూట్ క్యాంప్‌కెళ్ళాను. ఎవరికీ డబ్బులుండవు. కానీ అది వెళితేనే సక్సెస్ అవుతానని నాకు తెలుసు కాబట్టి కట్టాను. అదే మన పిల్లలకు గూడా అలాగే గదా కడతాం. ఏదైనా సరే కట్టాలా అనుకుంటే కడతాం. మనం కట్టకూడదు అంటే కట్టని చూస్తున్నాం లెక్క, 500ని లెక్క చూస్తున్నాం. కానీ రిజల్ట్ మాత్రం వచ్చేయాలి. అలా ప్రతి ఒక్కటి కమిట్మెంట్‌గా తీసుకున్నాం కాబట్టే ఈరోజు సక్సెస్ అనేది మీకు 3,50,000 కనిపించింది. 3,00,000కి ఇంకెక్కడ తగ్గదు. రూ. 3,00,000 3,50,000 అంటే చిన్న విషయం అయితే కాదు గదా! ఇప్పుడున్న స్టేటస్‌కి మా గోల్ అందరి గోల్ మీ అందరికీ తెలుసు. 10,00,000 సంపాదించుకుంటూ చాలా మంది క్రియేట్ చేసుకుంటూ వీఎంసీఎం మెంబర్ నేను మాత్రం అవ్వకుండా చాలా మందిని ఇక్కడ వీఎంసీఎం మెంబర్‌గా క్రియేట్ చేసుకుంటూ చాలా మంది కార్ అచీవర్స్‌ని ఇంకా 100 మెంబర్స్‌ని హౌస్ వైఫ్స్‌ని 1,00,000 పైన గోల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను లీడర్స్. ఇది ఈ సెక్షన్ ఈరోజు చాలా మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నాకు ఈ గ్రేట్ నాలెడ్జ్ ఇచ్చిన నాకు అప్లైనర్‌గా ఉన్న తిరుమలై సార్ గ్రేట్ మెంటర్ ఇంత నాలెడ్జ్ ఇచ్చిన ఆర్ఎస్ రాజన్ సార్‌కి థాంక్స్ చెప్పుకుంటూ, నాకు సపోర్ట్ చేస్తూ చాలా విషయాల్లో నువ్వు ఏదో ఒకటి సాధించగలుగుతావని నమ్మకం ఇచ్చి, నేను స్టార్టింగ్ ఆయనకి నమ్మకం ఇవ్వక గెలుపు చూసి ఆయనకు నమ్మకం వచ్చింది కాబట్టి నాకు మా ఇంట్లో చాలా వరకు మా హస్బెండ్ సపోర్ట్ చేస్తూ హస్బెండ్‌కి, మా పిల్లలకి చాలా వరకు నేను వంట విషయంలో మధ్యలో ఫీల్డ్ వర్క్ అప్పుడు కొన్ని విషయాలు నేను సాక్రిఫైస్ వాళ్ళు దాని పరంగా మేమేదో ఒకటి తింటాం రా మమ్మీ వచ్చేయ్ అని చెప్పి బయటకి అక్కన ఇక్కడ పోకుండా మా ఇంట్లోనే ఉంటూ నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు మా పిల్లలకి థాంక్స్ చెప్పుకుంటూ, మా అమ్మ నాన్నకి థాంక్స్ చెప్పి ఫ్రెండ్స్ థాంక్స్ చెప్పుకున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. మీకు ఈ సక్సెస్ ఉంది. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. సూపర్ మేడం. సూపర్ మార్వెలస్ మేడం. సో మంచి అసలు మీ ఫైర్ అనేది ఏంటనేది నాకు క్లియర్‌గా అర్థమైంది. సో నిజంగా మీ సక్సెస్ జర్నీలో మెయిన్ ఈ ట్రిప్స్ గాని, లేదంటే ఇన్‌కమ్ రావడం గాని, అసలు ఆ బూట్ క్యాంప్ విషయంలో ఎండు దీపాన్ని నమ్మి మరి బూట్ క్యాంప్‌కెళ్లారంటే చాలా మందికి యాక్చువల్లీ ఈరోజు మీటింగ్స్‌కి రమ్మంటే చాలా మంది చెప్పే కారణాలేంటంటే ఇలాంటి కారణాలే చెప్తారు. డబ్బులు లేవని ఆగిపోతుంటారు. సో నిజంగా మరి మీ సక్సెస్ జర్నీలో ఏమీ రాదు, మెయిల్ పెట్టడం రాదు, ఏమీ రాదు మాత్రం 3,50,000 ఇన్‌కమ్ తీసుకుంటూ మరి హోండా అమేజ్ కార్ తీసుకోవడమే కాదు, 7 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడమే కాదు, మరి నిజంగా రియల్లీ గ్రేట్ సక్సెస్ జర్నీ. సో మరి మీరంటున్నట్టు 100% తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక లగ్జరీ కార్‌ని తీసుకుంటూ వీఎంసీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అండ్ అలాగే సో చాలా మందికి ఈరోజు మీరు చెప్పిన బుల్లెట్ పాయింట్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. యెస్ లీడర్స్ మరి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఒక హౌస్ వైఫ్‌గా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయినా సరే, అవకాశాన్ని సంపాదించుకొని, అవకాశం వచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకొని 100% అప్లైని గుడ్డిగా ఫాలో అవుతూ, సక్సెస్ జర్నీలోని పాయింట్స్ అనేది ఒక్కరు కూడా అనుకుంటే సాధించొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్‌గా మరి ఈరోజు సౌజన్య మేడం సక్సెస్ జర్నీ మనం విన్నాం. సో మరి బుల్లెట్ పాయింట్స్ అని విన్నారంటే ఈరోజు ఇంట్లో నుంచి బయటకి వచ్చారు అంటే, ఈరోజు చూసుకుంటే సరే 3,50,000 ఇన్‌కమ్ తీసుకున్నానన్నా సరే, కసిగా పట్టుదలతో చేశారు. సో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థాంక్ యూ మేడం. మా సెషన్‌కొచ్చి ఈరోజు మీరు మీ యొక్క సక్సెస్ జర్నీ షేర్ చేసుకున్నందుకు. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సార్. నేను లీవ్ చేసుకోవచ్చు. 1 మినిట్ మేడం. ఒక 5 మినిట్స్ అంటే మరి మా నలవతోటి ఒక ఫీడ్‌బ్యాక్ ఉంది. మాకు మా మా
ఓకే. యెస్ లీడర్స్ మరి ఈరోజు మనం సక్సెస్ జర్నీ వినే ముందు మనం అందరూ కూడా ఫీడ్‌బ్యాక్ వినే ముందు ఒకసారి సౌజన్య మేడం ఫీడ్‌బ్యాక్ విందాం. వినే ముందు ఒకసారి లక్ష్మి మేడం మాట్లాడండి. మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వాటర్ వాటర్ ఒక గ్లాస్ కాదు మేడం, ఒక బాటిల్ తీసుకోవాల్సిందే. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది సెషన్. మీ ఫైర్ ఎలా ఉందంటే చెవులో పడిన తుప్పు. అంటే ఒక లేడీ అనుకుంటే సార్ చెప్పారు, మన దీపక్ సార్ మల్టీ టాలెంటెడ్ ఒక లేడీ. అంటే ఒక హౌస్ వైఫ్ రోల్ గానీ, ఒక బిజినెస్ విమెన్ గా గానీ సూపర్ మేడం. ఈరోజు మీ సెషన్ అయితే చాలా మంది లేడీస్ కి ఒక ఇన్స్పిరేషన్ అండి. మీరు చెప్పినట్టు ఈవెంట్స్ కి మన మీద మనకి ఇన్వెస్ట్ చేసుకోవడానికే 1,00,000 క్వశ్చన్స్ ఈ రోజు ఈవెంట్ కి వెళ్ళాము, ప్రతి విషయంలో కూడా. బట్ ఈ రోజు మీరు ఒక ఈవెంట్ కి వెళ్ళడంలో కూడా మంచిగా చెప్పారు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక లేడీ సక్సెస్ అవ్వాలి అన్న, ఎవరైనా సరే లేడీ ఆర్ మెన్ ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేంజ్ చేసుకోవాలి, అప్లైనర్ కి ఎంత సరెండర్ అవ్వాలి. సో అవునండి, అయిపోయిన తర్వాత అప్లైనర్ తో మాట్లాడతాం. సో ముందు గైడెన్స్ అనేది అప్లైనర్ దగ్గర తీసుకోము. సో అలాంటి పీపుల్ కూడా ఉన్నారండి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మనల్ని మనం చేంజ్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. సూపర్ మేడం. ఈరోజు సెషన్ అయితే ఆబ్వియస్లీ ఇంక ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ స్టార్టింగ్ నుంచి స్లోగా స్టార్ట్ అయ్యారు, ఎండింగ్ మాత్రం ఇంకా ఫైర్ ఇంకా మామూలుగా లేదు. ఎక్సలెంట్ మేడం, సూపర్. ఇప్పుడు అనిపిస్తుంది మరి ఎంత గట్టిగా మీరు చేస్తున్నారు రెసిపీస్ అనేది. సూపర్ మేడం. టుడే సెక్షన్ అయితే సూపర్ సూపర్ ఎక్సలెంట్ మార్వెలస్ అండి. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. తప్పకుండా మేడం. సో మరి మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యి చాలా మందికి మీరు అనుకున్న 10 lakhs రీచ్ అయిపోయి సో అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా డ్రీమ్ అయితే 2 lakhs పీడీతో 4 lakhs తీసుకుంటూ 1:6 మీ అందరికీ తెలుసు. సో 1 lakh పీపుల్ తయారు చేయడం ఒక మహాయజ్ఞంలో వెళ్తున్నాం మీ అందరి బ్లెస్సింగ్స్ తో. థ్యాంక్ యూ మేడం. సౌజన్య మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మనందరం కూడా మనం ఫీడ్‌బ్యాక్ ఇద్దాం. సో మరి ఈ రోజు ఈ సెషన్ ద్వారా మీకు ఏం అర్థమైంది అనేది చక్కగా మాట్లాడితే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు ఏంటి పొజిషన్ కూడా మనం చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడినందరూ. భారతి గారు అన్మ్యూట్ చేస్తున్నాము. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మి మ్యామ్ గుడ్ మార్నింగ్. మ్యామ్ గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ భారతి చోడవరం నుంచి మాట్లాడుతాను. గోల్డ్ డైరెక్టర్ వెస్టేజ్ డ్రీమ్ వారియర్స్ టీమ్ నుంచి హరిస్మకి సట. మేడం ఈరోజు సెక్షన్ అయితే మీరు అన్నారు కదా మ్యామ్, అంటే అసలు మోటివేషన్ అయితే కాదు మ్యామ్, నిజంగా ఇన్స్పిరేషన్ మ్యామ్. నేను కూడా సేమ్ అంటే కొన్ని విషయాలకి ఎలా అంటే మేము కూడా ముగ్గురం అమ్మాయిలమే. మా డాడీని కూడా రీసెంట్‌గా ఐడీ వేసాను. నేను కూడా అలానే ఫారెన్ ట్రిప్ మా డాడీకి అంటే కొడుకుంటే తీసుకెళ్ళలేమో కదా! బట్ మనం కూతుర్లం అయినా సరే నేను కూడా తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను. అసల సెక్షన్ అయితే మాత్రం మేడం చెప్పడానికి ప్రతి వర్డ్ కూడా చాలా అంటే చాలా మీరు ఎంత చెప్పినంత ఈజీ కాదు మ్యామ్. ఎంత కష్టం అంటే ఎంత ఫేస్ చేశారనేది నాకైతే కనిపించింది. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా సరే మాక్సిమం ఇంకా మీరైతే మ్యామ్ మ్యారేజ్ అయ్యి పిల్లలు, హస్బెండ్, నెక్స్ట్ ఇల్లు అన్నీ చూసుకుంటూ చేస్తున్నారు. మేమంటే ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా మా చేతిలో మంచి టైం అయితే ఉంది. ఎవరంటే పర్మిషన్స్ అటు కొంచెం ఉండవు కాబట్టి పేరెంట్స్‌ని ఎలానో ఒప్పించుకొని మనం చేయాలి అనుకున్నది చేయడానికి ఇంకా మంచి వర్క్ ఉంది మ్యామ్. మంచి టైం అయితే ఉంది అనుకుంటున్నాను. అలానే మీరు చెప్పిన దానికైతే మీరు పెళ్లయ్యి ఇన్ని చూసుకుంటూ మీరే 3 లాక్స్ వరకు తీసుకెళ్తున్నారంటే యూత్ ఇంకా ఏం కాదు. అలాంటిది మేము ఇంకా ఎంత స్పీడ్‌గా చేయాలన్న విషయం అయితే నేను అర్థం చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. ప్రతి ఒక్కటి కూడా మీ చెక్స్ అయితే మీ ట్రిప్స్ ఇవన్నీ చూసి నాకైతే నేను కూడా ఇలా ఉండాలి అన్న అంటే మంచి ఇన్స్పిరేషన్ అయితే అనిపించింది మ్యామ్. నేను ఈ వీడియో అయితే నా టీమ్ చాలా మంది మిస్ అయ్యారు. బట్ ఈ వీడియో గ్రూప్‌లో సార్‌కి అడిగి పెడితే గనుక అందరికి ప్రత్యేకించి చూడమని పంపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. నా డ్రీమ్ వచ్చి ఆగస్ట్‌కి 2 ఎల్ఓబీలు ఫిక్స్ చేసుకొని స్టార్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ ఆల్ మేడం. ది బెస్ట్. కంగ్రాట్యులేషన్స్. యెస్ రమణం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ సార్ గుడ్ అవకాశం మార్నింగ్. ఇచ్చినందుకు. వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం సౌజన్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్. తుని నుంచి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నాను. మేడం చాలా అంటే అసలు మాటలతో వర్ణించలేనంత ఇదిగా చెప్పారు. మీరు 1½ ఇయర్ వరకు కూడా ప్రొడక్ట్ మాత్రం యూజ్ చేసి ఎప్పుడైతే మీరు ఆ ఈవెంట్‌కెళ్లారో ఇంకా అసలు ఆ రోజు మీరు డిసైడ్ అయ్యారండి. చాలా అద్భుతమైన అవకాశం. ఆ రోజే మీ జీవితంలో మార్చిన రోజని చెప్పారు. ఇది చాలా ఎక్సలెంట్ మేడం. వచ్చిన తర్వాత అప్లైని 10 మీటింగ్స్‌కి ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మేడం నేనెలా చెప్తున్నానో మీరు చూడండి అన్నారు. తర్వాత మీరే మీటింగ్స్ చేశారు. ఇది చాలా అద్భుతమండి. ఎక్సలెంట్‌గా చెప్పారండి. అలాగే మీరేదైతే మీటింగ్‌కి అంటే మనకొచ్చిన చెక్‌ని మొత్తం మనమే వాడుకోవడం కాకుండా, మనకొచ్చిన చెక్‌లో కనీసం 50% పైనైనా
మన టీమ్ కానీ ఈవెంట్స్ కానీ ఇలాంటి ఖర్చు పెట్టుకుంటే దానికి డబల్ త్రిబుల్ వస్తుందని చెప్పారండి. అది చాలా అద్భుతం. మీకు వచ్చిన చెక్‌తో మీరు ఆ ట్యాబ్ అనేది కొనుక్కోవడం, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. ఈ రోజు 3,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవడం అంటే చాలా ఒక లేడీగా అద్భుతం మేడం. కరోనా టైంలో కూడా మీ వీడియో చూసేవాళ్ళం. అలాగే మీరు ఈవెంట్‌కి వెండి దీపాలు అమ్మి కూడా మీరు డిసైడ్ అయ్యారు. చాలా అద్భుతం అండి. ఇంకొక పదం నాకు చాలా బాగా నచ్చిందండి. అప్లయన్స్ చెక్‌ని చూసి ఎవరైనా మోటివేట్ అవుతారు. కానీ మన చెక్‌ని చూసి డిసైడ్ అవుతారు. ఇది వండర్ మేడం. అంటే మన చెక్‌ను పెంచుకుంటూ వెళ్తే మన టీమ్ మెంబర్స్ డిసైడ్ అయ్యి మనతో పాటు రావడానికి అవకాశం ఉంటదని చాలా వివరించారు మేడం. ఇంక మాటలతో అయితే చెప్పలేం మేడం. నిన్న మొన్న మీటింగ్‌లో లేడీస్ మీటింగ్ మీతో పిక్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా ఎక్సలెంట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీరనుకున్న 10,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటారు. అలాగే మంచి హౌస్ కూడా కడుతున్నారు మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. నేను కూడా ప్రెజెంట్ 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. ఇయర్ ఎండింగ్‌కి 3,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలని గోల్‌తో వర్క్ చేస్తున్నాను. థాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. థ్యాంక్ థాంక్ యూ యూ సో మచ్ సార్. మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. డీజీఎం లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సౌజన్య మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ మీరంటే చాలా చాలా ఇష్టం మ్యామ్. మొన్న నేను పిక్ కూడా తీసుకున్నాను. బూట్ క్యాంప్‌లో మిమ్మల్ని ఫస్ట్ టైమ్ చూసాను మ్యామ్ నేను రాజమండ్రిలో. అప్పటి నుంచి మీరు మాట్లాడే విధానం అవన్నీ నాకు చాలా చాలా ఇష్టం మ్యామ్. ఈ రోజైతే సెక్షన్ అయితే చాలా బాగుంది మ్యామ్. నేను ఎందుకంటే ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నానో ఏంటి నాకసలు ఎంత ఫైర్ వచ్చిందో ఒక్క నిమిషం పాటు అలా సైలెంట్‌గా విన్నాను. నేను ఇన్ని పొరపాట్లు చేస్తున్నావని అసలు మీరు చెప్పే విధానంలోనే నాకు అర్థమైంది మ్యామ్. నేనేం చేయాలో నాకు ఈ రోజు నుంచి అర్థమైంది. మన లేడీ మీటింగ్‌లో కూడా ఒక మాట అన్నారు నాతో. "మీకు రాకపోతే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి మేడం" అన్నారు. ఆ మాట కూడా చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. ఈ రోజైతే చాలా చాలా బాగా చెప్పారు మ్యామ్. నేను ఎస్ఎస్ఆర్ టీమ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే నా దుర్గాదేవి గారు అడ్మిట్ చేసుకోండి. ఎం దుర్గాదేవి గారు. జీవీఆర్ గారు అడ్మిట్ చేసుకోండి. దుర్గాదేవి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. చెప్పండి మేడం. చెప్పండి. చాలా బాగుంది సార్. బాగా అర్థమైంది మేడం. మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఏదైతే ఇస్తామో అది కంపల్సరీ జరుగుతుందని మనం డైలీ లైఫ్ లో యూస్ చేసే వెహికల్ రైడ్ దాన్ని ఉపయోగించి చెప్పడం అనేది చాలా బాగుంది మేడం. నిజంగానే లైఫ్ లో ఈ మీటింగ్స్ వల్ల మేము నేర్చుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉందని అర్థమైంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. సెషన్ అయితే చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఎస్ జీవీఆర్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మేడం సౌజన్య గారు గుడ్ మార్నింగ్ మేడం. గట్టిగా మాట్లాడండి జీవీఆర్ గారు. వాయిస్ తక్కువ ఉంది. ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ మేడం గారు చెప్పిన సెషన్ చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా అసలు ఎంత టాలెంటెడ్ గా మాట్లాడారు. ఆ ఎక్స్పీరియన్స్, ఆ మేడం గారు వెళ్ళిన జర్నీ కానీ మోటివేషన్ కానీ ఆమె తీసుకున్న యాజ్ డైమండ్ డైరెక్టర్ గా 1,22,000 తీసుకున్నారు. యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్ ప్రజెంట్ నేను కూడా డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది. మేము ఎంత వెనకబడి ఉన్నామో కూడా అర్థం అవుతుంది. క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, మేము డిగ్రీ క్వాలిఫికేషన్ చేసాము, బీకామ్ చేసాము. అయినప్పటికీ కూడా ఎక్కడ ముందుకెళ్తలేదు, ఎక్కడ మైనస్ అవుతుంది అనేది మేడం గారు జర్నీలో నిజంగా అద్భుతంగా చెప్పారండి. చాలా ఎందుకంటే ఒక మహిళా లేడీ లీడర్ అయితే అసలు ఆ విధంగా ముందుకెళ్తున్నారంటే చదువుకోకపోయినా చదువు తక్కువ ఉందన్న చదువు ఇంపార్టెంట్ కాదనేది ఇక్కడ క్లారిటీ. ఆలోచన విధానం, మన గోల్స్, మనం ఎలా గోల్ పెట్టుకుంటే అలాగే ముందుకెళ్తాము అనే క్లారిటీ చాలా బాగా ఇచ్చారండి మేడం గారు. అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరు చెప్పింది మోటివేషన్. నేనేంటి నా టీంకి నిజంగా అందరికీ కూడా ఈ వీడియోని పెట్టి ప్రత్యేకించి వాయిస్ రికార్డ్ పెట్టి ప్రత్యేకించి చేయమని మరీ చెప్తారు. ఇప్పుడు మీరు ఛానల్ చెప్పారు, ఏది వాయిస్ ఆఫ్ లీడర్ ఛానల్, నేను చూడలేదు ఇంతవరకును. మీ యూట్యూబ్ ఛానల్ చెప్పారు కదా, వాయిస్ ఆఫ్ ద లీడర్ అన్నారు. నిజంగా అందులో కూడా చూస్తే చాలా బాగుంది మేడం. మీరు అత్యద్భుతంగా నిజంగా మీరు సక్సెస్ అవడానికి కూడా మీ వాయిసే అని నేను అనుకుంటాను. మీరు అంత స్పీడ్ గా చెప్తున్నారు. టాలెంటెడ్ గోల్ తో పెట్టుకుని అసలు మంచి థ్యాంక్ యూ సార్. నాకు ఆశ్చర్యం వేసింది. జీవీఆర్ గారు షార్ట్ అండ్ స్వీట్ మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. దుర్గా మీరాజ్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్.
వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మ్యామ్ ఈవేళ మీ సెక్షన్ అంతా చాలా బాగుంది మ్యామ్. నేను అలా అనుకున్నాను మ్యామ్. నేను ఇప్పుడు మా హస్బెండ్ కి ఫుల్ సపోర్ట్ గా ఉండాలని నేను వెస్టేజ్ లోకి జాయిన్ అయ్యాను మ్యామ్. ఆయన 12 వరకు నైట్ 12 వరకు వర్క్ చేస్తారు మ్యామ్. వ్యవసాయం వ్యాపారం కూడా చేస్తారు మ్యామ్. ఈయనకి అయితే నేను ఒక సపోర్ట్ గా ఉండాలనేసి నేను వెస్టేజ్ లోకి జాయిన్ అయ్యాను మ్యామ్. ఇప్పుడు బ్రౌన్ జాయిటర్ గా ఉన్నాను మ్యామ్. నా పేరు వచ్చేసి దుర్గా మ్యామ్. చెప్పాలి నుంచి మాట్లాడుతున్నాను. భీమవరం అబ్రహం సార్ టీమ్ మ్యామ్. ఈ ఇయర్ ఎన్నికల్లా ఒక కార్ తీసుకుని మా వారి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను మ్యామ్. 1 lakh 1 కార్ స్టార్ అవ్వాలని నాకు డ్రీమ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఆశీస్సులు నాకు ఉండాలని అనుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. పుష్పరాజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సౌజన్య. మై సెల్ఫ్ పుష్పరాజ్, డైమండ్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. సౌజన్య మేడం. మేడం చెప్పండి. మల్టీ టాలెంటెడ్ మేడం. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని గూడూరులో చూసాను సిఎన్టీలో. సో ఆ రోజు నేను మీ టెస్టిమోనియల్ విని చాలా ఇంప్రెస్ అయ్యాను. యాజ్ ఎ లేడీగా నేను కూడా ఈ బిజినెస్ లో ఉన్నందుకు, అంటే ఒక లేడీ ఇక్కడ ఎంత సంపాదిస్తుంది నెలకని చెప్పి నేను ఆ రోజు మీ టెస్టిమోనీలో విని అక్కడ నుంచి ఇంప్రెస్ అయ్యి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను మేడం. సో ఆ సిఎన్టీ తర్వాత నేను 28,000 చెక్కు తీసుకున్నాను. ఓకే సార్, నేను సిల్వర్ అయ్యాను మేడం. అందులో మీ పాత్ర కూడా కొంచెం ఉంది. నేను మీ వీడియో చూసాను ఒకటి. నేను స్టార్ట్ అయినప్పుడు ఒక వీడియో మీది మహేష్ సార్ నాకు సెండ్ చేశారు, చూడు ఒక లేడీ ఇలా ఉంది అని చెప్పి. సో ఆ రోజు నేను పదే చాలా సార్లు నేను మీ వీడియో చూసాను మేడం. ఆ రోజు మహేష్ సార్ పెట్టిన వీడియో ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. నేను ఆ రోజు బాగా ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను లేడీ వీడియో చూసింది మీద మేడం ఈ వెస్టీజ్ లో. మీ చెక్స్ కానీ మీ సక్సెస్ జర్నీ కానీ మీరు ఒకటి చెప్పారు, మీకు వచ్చిన ఆ చెక్స్ ని మీ వరకు ఖర్చు పెట్టుకోకుండా మీటింగ్స్ కి మీ డౌన్ లైన్స్ కి ఖర్చు పెట్టారు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఈ రోజు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సరోజిని గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సౌజన్య మేడం గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎవరైతే ఇంకా నెగిటివ్ గా ఉండి కూడా ఇది చేయగలమా లేదా అన్న థాట్స్ తోటి ఉంటారో వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగించేలా మేము మాటలనేవి అంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే చాలా సెషన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి. మన చెక్స్ వల్ల మన కింద టీం నిలబడతారు. మనల్ని ఫాలో అవుతూ కూడా టీం అనేది వర్క్ చేస్తారు అనేది చెప్పారు. కన్సిస్టెన్సీ ఉండాలి. అసలు నిద్ర పట్టకూడదు. ఇవాళ ప్లాన్ ఎవరికి చెప్పలేదు అంటే ఆ రోజు మాత్రం నిద్ర పట్టకూడదు. అంత స్ట్రాంగ్ గా ఉండాలి, అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి. అలాంటి డ్రీమ్ పెట్టుకున్నట్లయితే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. మనము ఏదైనా రీజన్స్ ఎక్కువ పెట్టుకుంటాము, అందువల్ల ఎక్కువగా టైం పడుతుంది సక్సెస్ అని చెప్పి ప్రతిదీ కూడా చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీవన్. మిమ్మల్ని శ్రీకాకుళం లైవ్ లో చూడడం అయితే శ్రీకాకుళం బుట్ క్యాంప్ లో మిమ్మల్ని చూడడం జరిగింది. మీతో ఫోటో కూడా తీసుకున్నాను మేడం. నేను మహేష్ పివిఎస్ సార్ టీమ్ అండి. ఐఎమ్ సరోజిని, బ్రాంజ్ డైరెక్టర్ వెస్టీజ్. నేను ఈ డిసెంబర్ ఎండింగ్ కి 12 బీస్ తో స్టార్ కంప్లీట్ చేసి 2025 May 20న హుండై బ్లూ కలర్ కారు తీసుకోవాలనే గోల్ తో వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది మీ సెషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సౌజన్య మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం సెషన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఈ సెషన్ అనేది మాత్రం 100% యూజ్ఫుల్ అవుతుంది మేడం. మీరన్నా చూడండి, ప్రతి మనం ఈ రోజు కనుక ఫీల్డ్ లోకి వెళ్ళి మనం ప్లాన్ చెప్పలేదు లేదంటే ఆ నైట్ నిద్ర పట్టకూడదు అన్నది చూడండి, ఆ విషయం నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. తప్పకుండా మీలాంటి అప్లయన్స్ సలహాలు తీసుకుంటూ తప్పకుండా మేము ఈ వెస్టీజ్ లో సక్సెస్ అవుతాం. సో మీలానే మేము తప్పకుండా సక్సెస్ అవుతాం మేడం. నా పేరు శ్రీనివాస్, సిల్వర్ డైరెక్టర్ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
మీరు ఎక్కడో తమిళనాడు ఉండి జూమ్ మీటింగ్ అంటే అది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారని వాళ్ళ వాళ్ళ కమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా మీరు లేడీ ఒక డైమండ్ డైరెక్టర్గా 1 lakh ఎవరు తీసుకున్నారంటే నిజంగా రియల్లీ గ్రేట్ మేడం. తప్పకుండా మేము మీలాంటి అప్లయన్స్ సలహాలు తీసుకుంటూ మీలాంటి జూమ్ మీటింగ్ ఇలాంటి అప్లయన్స్ చెప్పిన మాటల్ని ఆ స్టోరీస్ మేము వాడుకుంటూ మేము కూడా దీంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. నేను ఆగస్ట్ కల్లా సిల్వర్ డైరెక్టర్గా ఇది డిసెంబర్కి రౌండ్ గా కావాలని నేను ఆశయంతో పనిచేస్తున్నాను. తప్పకుండా బ్లెస్సెస్ నాకు కావాలి మేడం. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. రాజీ గారు అడ్మిట్ చేసుకున్నారు. సార్ ఎస్ మేడం చెప్పండి. ఒకటి చెప్పనా? చెప్పండి పర్లేదు. మీ ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి, మహేష్ సార్ వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారు కదా, మీరు అదే ఆ వీడియోస్ ఆన్ చేసుకొని చెప్తే ఎంత బాగుంటుంది. సారీ సార్, నాకైతే అలా ఆన్ చేసుకొని చెప్పడమే ఒక రెస్పెక్ట్ అని అనిపిస్తుంది. ఓకేనా లీడర్స్? మన బాలి సార్ వస్తారు, బాలి సార్ వస్తే కూడా అలాగే చెప్తామా మనం? అప్పుడు వీడియో ఆన్ చేసుకుంటామా చేసుకోమా? నిజంగా రేపు జూమ్ సెక్షన్ నుంచి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడతారు. మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎంతో పెరుగుతుంది. చాలా భయస్తురాలని, కానీ ఈ రోజు పెరిగింది కారణం అక్కడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరికీ కూడా. సో థ్యాంక్ యూ లీడర్స్. అందరూ కూడా అర్థం చేసుకోండి, వీడియో ఆన్ చేయడం వల్ల మనకి అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. రాజీ మేడం 1 minute చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. మై సెల్ఫ్ రాజీ. నేను డైమండ్ డైరెక్టర్లో ఉన్నాను, నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. మహేష్ సార్ టీం నుంచి మేడం. మేడం మీ ఫస్ట్ సెక్షన్ అయితే అసలు సూపర్ గా ఉంది మేడం. మీ టెస్ట్ మోని అయితే అదిరిపోయింది మేడం. నేను ఫస్ట్ టైం గూడూరులో, నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నా, గూడూరులో మీటింగ్ అటెండ్ అయ్యాను మేడం, సిఎన్టీ మీటింగ్. తర్వాత విజయవాడలో చూశాను మేడం మిమ్మల్ని విఎల్సి మీటింగ్ లో. మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్ లో చూశాను మేడం మిమ్మల్ని. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడల్లా ఒక లేడీగా ఇంత చేస్తున్నారు కదా మేడం, మనము చెయ్యాలి, మనం ఆగిపోకూడదు, మధ్యలో బ్రేక్ అవ్వకూడదు అనే ఆలోచన అయితే వస్తుంటుంది మేడం మిమ్మల్ని చూసినప్పుడల్లా. అలాగే నా టీం అంతా కూడా లేడీస్, మా అప్లైనర్స్ కానీ మేము కానీ ఎక్కువ లేడీస్ తోనే చేస్తున్నాం మేడం. మీలాగా మేము డెవలప్ అవ్వాలని ఆశీర్వదించండి మేడం మమ్మల్ని కూడా. మీలాగే మేము అంటే హోమ్ మీటింగ్లు అలా చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నాం మేడం. నేను డైమండ్ డైరెక్ట్ లోనే 1 lakh తీసుకోవాలనే ఆలోచనతో గోల్ తో చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రావులమ్మ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం. మొన్న విజయవాడలో చూశాను మేడం, నేను ఫస్ట్ టైం. నా పేరు రవణమ్మ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడాను. మహేష్ గారి మేడం. చెప్పండి సార్ వాయిస్ వస్తుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. సౌజన్య మేడం మిమ్మల్ని చూసి నేను చాలా ఫిదా అయిపోయాను మేడం. మీరు స్టేజ్ మీద కూడా అందరూ విజిల్స్ చేశారు మేడం. ఎందుకు ఈ విధంగా విజిల్స్ చేస్తున్నారు అనిపించింది. కానీ మీరు స్పీచ్ ఇచ్చిన తర్వాత చాలా బాగా ఇచ్చారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది మేడం. ప్లస్ మీరు ఈ రోజు ఇచ్చిన టెస్ట్ మెసేజ్ ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక హౌస్ వైఫ్ లో ఇంత సక్సెస్ జర్నీ ఉందా అనేది చాలా బాగా అనిపించింది. మిమ్మల్ని మోటివేషన్ చేసుకొని నేను ముందుకి ఇలాగే కంటిన్యూ అయిపోతాను మేడం. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి సుధా మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. నా పేరు సాయి సుధా అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ విజయ్ మేడం అండి. సో సెక్షన్ అయితే ఎక్సలెంట్ మేడం. నిజమే చెప్తున్నారు మీరు మేడం. ఏంటంటే మనకి నెగిటివ్ వచ్చిందని చెప్పి మేము వెళ్తున్నాం, ఫీల్డ్ లోకి వెళ్తున్నాము, మాకు రావట్లేదు, మేము చెప్పట్లేదు అనేసి ఆ అప్లైనర్లకు మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న టైం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాళ్ళు బిజీ పర్సన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం అవన్నీ చెప్పకూడదు. ఓన్లీ మనం ఏం చెప్పాలంటే మనకి డౌట్ వచ్చింది మనం మేడం ఇలాగ వెళ్తున్నాము, ఏం చెప్పాలి అక్కడ అనేసి. కానీ నిజంగా చెప్పాలంటే అప్లైనర్లు అన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. మాకు ఈ జూమ్ వల్ల అనుకుంటానే మాకు అన్ని నేర్పిస్తున్నారు. మేమైతే మటుకు ముందుకు వెళ్తున్నాము. వెళ్ళి ఏంటంటే మేము ఇది చేస్తామని కాకుండానే చేసి చూపిస్తే
వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అయితే మటుకు నేను మా విజయ మేడం కి ఈ మంత్ నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు బ్లెస్ మేడం. థ్యాంక్ యూ గ్రేట్ థ్యాంక్ యూ. గ్రేట్ చంద్ర గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంద్ర అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. మా అప్లైన్ మహేష్ సిన్హా గారు అండి. మేడం మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. మాకు చాలా మోటివేషన్ గా మేము ముందుకెళ్ళడానికి బాగా చెప్పారు మీరు. నిజంగా ఒక హౌస్ వైఫ్ అనుకుంటే జరిగిద్ది. కానీ అనుకోకుండా అలా ఇంట్లో ఉండి వెళ్దాంలే చూద్దాంలే అనుకుంటే ఏది జరగదు. కానీ మీరు చెప్పిన సెషన్ అయితే మేడం నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అయింది మేడం. నేను కూడా హౌస్ వైఫ్ మేడం. ఎప్పుడు మా వారు ముందు నడిపిస్తారు, వెళ్ళమని చెప్తూనే ఉంటారు. అయినా కానీ నాకు ఇంట్లో పని అవ్వలేదు, అది ఇదికుంటూ ఉండిపోతాను మేడం. కానీ ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నేను చాలా అంటే త్వరగా ఫీల్డ్కి వెళ్ళడానికి, దానికి త్వరగా రెడీ అయ్యి వెళ్ళడానికి మీరు ఎంతగానో మీరు చెప్పింది చాలా నాకు ఉపయోగపడింది మేడం. ఇలాగే నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ లో ఉన్నాను. ఈ రెండింగ్ కల్లా స్టార్ ఈ కార్ తీసుకోవాలని కృషితో చేస్తున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సంజీవ్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం మై సెల్ఫ్ సంజు. నేను ఈ బిజినెస్ లోకి రాకముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేసేవాడిని. ప్రెసెంట్ ఈ బిజినెస్ లో గోల్డ్ డైరెక్టర్ గా నా హైయెస్ట్ ఇన్కమ్ 54,000 రూపాయలు తీసుకుంటున్నాను మేడం. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం రంజిత్ సార్ హౌస్ ఓపెనింగ్ టైంలో చూశాను మేడం. అప్పుడు ఆ రోజు మీరు మాట్లాడిన మాటలైతే నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఆ రోజు మీరు ఒక మాట చెప్పారు, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో మీ కింద ఉన్న డౌన్ లైన్స్ కి ఏది దాచుకోకుండా మొత్తం చెప్పేయాలండి, అది మాత్రమే మీ సక్సెస్ కి కారణం అవుతుంది అన్నారు. నాకు ఆ మాట ఇప్పటికీ గుర్తుంది మేడం. ప్రత్యేకించి ఇవాళ మీరు చెప్పిన సెషన్లో అయితే మేడం బాగానా మీ బూట్ క్యాంప్ కోసం మనం జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ వెళ్తున్నారంటే మనం స్కూల్ కి పిల్లలు పంపిస్తుంటాం. అది ఇది కూడా ఖర్చుగా ఫీల్ అవ్వం. ఆటో ఛార్జ్ అవుతుంది, స్కూల్ ఫీజు అవుతుంది, 10 ఇయర్స్ స్కూల్, తర్వాత ఇంకో 5 ఇయర్స్ కాలేజ్, దీని తర్వాత జాబ్, అది వస్తుందా లేదని కూడా గ్యారంటీ లేదు. కానీ ఇది ఏది ఆలోచించకుండా పిల్లలకి అయితే మాత్రం చాలా బాగా పెడతాం. కానీ ఒక మీటింగ్ ఉందంటే వెళ్ళి రావడానికి ఒక 100 రూపాయలు ఛార్జ్ అవుతుందని, అక్కడ 200 రూపీస్ టోకెన్ అవుతుందని, చాలా వరకు ఇవే రీజన్స్ బయట బాగా ఎక్కువగా ఉంటున్నాం మేడం. కానీ ఇటువంటి విషయంలో కూడా మీరు ఏదైతే బూట్ క్యాంప్ కోసం అటువంటి డిసిషన్ తీసుకున్నారో మీ కమిట్మెంట్ కానీ లేకపోతే మీ సార్తో తీసుకున్న కమిట్మెంట్ కానీ, ఏంటంటే కేవలం మార్నింగ్ 9 to ఈవినింగ్ 3 టైంలోనే మీరు ఫీల్డ్ వర్క్ సెట్ చేసుకొని అదే కమిట్మెంట్ గా వర్క్ చేస్తూ అంతే ఇదిగా మీరు వర్క్ చేసి వాళ్ళ పొజిషన్కి రావడం నాకైతే చాలా ఇదిగా అనిపించింది మేడం. మీ స్టోరీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిజంగా మంచి మోటివేషన్ మేడం. మీలాగే ఖచ్చితంగా చాలా ఫాస్ట్ గా సక్సెస్ అవ్వాలని, ఈ రెండింగ్ కల్లా నేను కూడా ఖచ్చితంగా లెవెల్ దేంట్లో ఉన్నానని ఇంపార్టెన్స్ కాదు, ఖచ్చితంగా ఈ రెండింగ్ కల్లా 1,00,000 ఇన్కమ్ అయితే మాత్రం డెఫినెట్ గా తీసుకుని కానిస్టేబుల్ జాబ్ పక్కన పెట్టేసి ఫుల్ టైం దీంట్లో వర్క్ చేస్తూ అత్యంత తొందరగా 2, 3, 5, 10 లక్షలకి విఎంసీఎం క్లబ్ నెంబర్ అవ్వాలని డ్రీమ్ తో నేనైతే వర్క్ చేస్తున్నాను మేడం. మీకు చెప్పిన పాయింట్స్ లో ఇంకొక పాయింట్ నాకు బాగా నచ్చింది. మీ డౌన్ లైన్ ఒక వ్యక్తికి 9,000 ఇన్కమ్ ఇప్పించినప్పుడు ఆవిడ చేసిన ఇదికి ఈవిడలాగే చాలా మందికి ఇప్పించాలని చెప్పి మీరు అనుకుని బాగా వర్క్ చేశారు. నాకు అది బాగా నచ్చింది మేడం. అలాగే నేను కూడా మీలాగే ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. మీరు ఏదైతే అనుకున్నారో డ్రీమ్స్ విఎంసీఎం క్లబ్ నెంబర్ అవ్వాలని చెప్పి మీరు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా మీ డ్రీమ్ కూడా నెరవేరాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మహేష్ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. లక్ష్మి గారు. మార్నింగ్ మహేష్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ లక్ష్మి మేడం. మిమ్మల్ని ఫస్ట్ టైం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో మీరు వన్ డే వర్క్ షాప్ ఒకసారి వచ్చారు. ఆ రోజు ఏదో ఫంక్షన్ కి వచ్చారంట. యూనిఫామ్ లేకపోతే నేను స్టేజ్ మీద మాట్లాడినని యూనిఫామ్ ఆ రోజు వేసుకున్నారంట. నాకు తర్వాత తెలిసింది, భాస్కర్ సార్ చెప్పారు. అసలు ఆ రోజే నేను మీ సెషన్ విని చాలా 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 మోటివేట్ అయ్యాను మేడం. అసలు మీ మాటలు ఆ రోజు మీటింగ్ పక్కనే జరుగుతున్నా మీరు ఫస్ట్ టైం పిలుస్తుంటే మీటింగ్లు అంటున్నారు ఏంటి అది అని మీరు చిరాకు పడ్డాను. నేను తర్వాత గుడ్డుగా నేను ఎప్పుడైతే పగిలానో అప్పుడే నేను వెస్టేజ్ ని అర్థం చేసుకున్నాను అన్నారు. ఆ వర్డ్ అయితే నాకు అసలు ఇప్పటికీ మైండ్ అలా మెదులుతూ ఉంటుంది మేడం. నిజమే మేడం, ఎవరైనా సరే మనం ఎంత చెప్పినా, మనం ఎంత వీడియోస్ పంపించినా, ఎంత మోటివేట్ చేసినా, వాళ్ళు ఎప్పుడుగా గుడ్డు నుంచి పగిలారో
అప్పుడు మాత్రమే వాళ్ళు దీన్ని చేయగలరు. మా అమ్మగారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, మనం చెప్పింది అప్పుడుదేనంటండి, వాళ్ళకి పుట్టింది ఎప్పటిదేనంట. అలా వాళ్ళైతే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి మేడం. వాళ్ళు చెయ్యాలి అని మనం ఎంత చెప్పినా అంతే. వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడుగా వాళ్ళు మైండ్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో స్టాండ్ తీసుకుని ఉండగలరు. ఎక్సలెంట్ మేడం. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చే లోపు బిజినెస్ చేసి మీరు అప్పటికే 3 lakhs అబౌవ్ తీసుకుంటున్నారని చెప్పారు. ఇంకా మీ వీడియోస్ ఆ రోజే నేను పంపించాను మేడం. ఎక్సలెంట్ మేడం మీ సెషన్. అయితే నేను మొదటి నుంచి నేనైతే వినలేదు, కానీ నేను ఫీల్డ్ వర్క్ లో భాగంగా బస్ లో వస్తుంటే నాకు కొంచెం స్పీడ్ బ్రేక్ వేసినప్పుడు అది రాడ్కి తగిలి నాకు ఈ పక్క కొంచెం ఇదైంది. దానివల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండి లెవెల్ అయిపోయింది ఈరోజు మార్నింగ్. కానీ ఎక్సలెంట్ మీ సెషన్ అయితే ఆ రోజుదే నాకు ఇప్పటికే మైండ్ లో ఉన్న కాబట్టి మీ సెషన్ ఇంకెంత బాగుంటుంది నేను ఫీడ్బ్యాక్స్ బట్టి అర్థమవుతుంది మేడం. ఎక్సలెంట్ మేడం. మీరు ఇంకోటి చెప్పారు, వీడియో ఆన్ చేసుకుని మాట్లాడమని. నెక్స్ట్ టైం అలాగే ట్రై చేస్తాం. మహేష్ సార్ చెప్పినట్టు మేము ఫోటోని డిస్ప్లే చేయడం వల్లే నిజంగా రేఖ చాలా బాగుంది మేడం. సార్ అన్నారు మీరు పేర్లు ఫీడ్ చేస్తున్నారు, చేయడం వల్ల మిమ్మల్ని లేడీ పేరుతో ఉంటుంది, జెంట్ పేరుతో ఉంటుంది, ఎవరిని పిలవాలో అర్థం కావట్లేదు, మీరు ఫోటో డిస్ప్లే చేయండి మాకు అర్థమవుద్దని చెప్తున్నారు సార్. అలా చేయడం వల్ల నేను ఫోటో పెట్టడం వల్ల రాజమండ్రి బూట్ క్యాంప్ లాస్ట్ బూట్ క్యాంప్ లోనే చాలా మంది నన్ను ఐడెంటిఫై చేసి మేడం మీరు జంగారెడ్డిగూడెం లక్ష్మి గారు ఫీడ్బ్యాక్ బాగా ఇస్తారు మేడం అని అంటే నాకు చాలా ఆనందం వేసింది. నేను ఎప్పుడు కూడా ఇంకా కాలేదు, కాకపోయినా జస్ట్ ఫోటోనే మనల్ని అంత ఐడెంటిఫై చేస్తుందంటే ఇంకా మనం ఈ స్టేజ్ లో సక్సెస్ అయితే ఇంకా మన లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఊహించుకుంటాం మేడం. ఒక లేడీ అయ్యి ఉన్నారంటే మీరు ఎంత శ్రద్ధగా ఒక మంచి సారీ తోటి మీరు సెషన్ చెప్పుకోకుండా సాంగ్ గురించి అడిగారంటే మీరు స్టేజ్ ని ఎంత ఓన్ చేసుకున్నారో అర్థమైంది మేడం. అసలు థ్యాంక్ మేడం. నేను ప్రెసెంట్ సిల్వర్ గా ఉన్నాను. ఈ మంత్ ఒక LOB స్టార్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి, మీ మోటివేషన్ అసలు అంతా మీరు మాకు కావాలి. థ్యాంక్ యూ మేడం. వెంకయ్య గారు ఫైనల్ గా ఫాస్ట్ మాట్లాడండి. Yes, sir. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ సార్. Lakshmi madam, good morning, madam. So, Saujanya madam, good morning, sir. Yeah, super, madam. Excellent, madam. Lady legend, madam. Mere. Extraordinary section, madam. Definitely, ప్రతి ఒక్క ఉమెన్ కు కదిలించేలాగా ఉంది మీ యొక్క సెక్షన్. ఎస్, మా వల్ల ఎందుకు కాదు, మేము ఎందుకు చేయలేము అనే ఒక విషయాన్ని ఈరోజు రివీల్ చేశారు. ఎస్, అదొకటి. నెక్స్ట్ VAF మేడం, మీరు చెప్పారు VF లో నేను కనెక్ట్ అయ్యాను 100 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అనేసి. ఎప్పుడు నాకు VF పేరు వినగానే ఫస్ట్ మీరే గుర్తొస్తూ ఉంటారు మేడం. సో ఎక్స్ట్రాడినరీ మేడం, ఎక్స్ట్రాడినరీ, సూపర్. 100% మీరు ఏదైతే మీరు పెట్టుకున్న డ్రీమ్ ఉందో, ఒక 1 lakh మెంబర్స్ హౌస్ వైఫ్ కి 1 lakh రూపీస్ ఇప్పించారన్న కాదే 100% చేస్తారు మేడం. మీలో ఆ ఫైర్, ఆ డిజైర్ ఉంది. డెఫినెట్లీ వెస్టీజ్ నమ్మితేనే మనం సక్సెస్ అవ్వగలమనే మీ యొక్క లైఫ్ జర్నీ నుంచి అయితే ఎస్ ఈ రోజు మేమైతే తెలుసుకున్నాం. డెఫినెట్లీ మనం 100% మీరు తొందరలోనే 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయాలి, MCMC మెంబర్ అవ్వాలి. సో మోర్ పీపుల్స్ సక్సెస్ అయ్యారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. నా డ్రీమ్ వచ్చేసరికి ఇయర్ ఎండ్ కల్లా 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలా, ఇతకన్నా టైటిల్ కొట్టడానికి ఏజెంట్ వర్క్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వి లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. వి లక్ష్మి గారు మరొకసారి అడ్మిట్ చేసుకోండి మేడం. మరొకసారి అడ్మిట్ చేసుకోండి. వి లక్ష్మి గారు మ్యూట్లోకి వెళ్ళింది. విఆర్ లక్ష్మి గారు అడ్మిట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. సౌజన్య మేడం గుడ్ మార్నింగ్ సార్. నా అప్లైన్ వచ్చి రౌణ మేడం సార్. ఓకే అండి. వరలక్ష్మి సార్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను సార్ నేను. సూపర్ మేడం ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. మేడం సార్ నాకు మాట్లాడడం కూడా పెద్దగా రాదు సార్. చెప్పండి మేడం, ఈరోజు సెషన్ ఏమనిపించిందో చెప్పండి. ఇంట్లో ఉండి చేస్తే అంత తొందరగా ఏది అవ్వదని బాగా అర్థమైంది సార్ నాకు. నేను జాయిన్ అవుతుంది సార్ ఈ మంత్ ఎండింగ్కి. ప్రజెంట్ నేను బ్రాంజ్ లో ఉన్నాను సార్. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సిల్వర్ అవ్వాలని అనుకున్నాను సార్ నేను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. శ్రీనివాసరావు అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీనివాసరావు గారు. గుడ్ మార్నింగ్ వెస్టీస్. వెరీ గుడ్ మార్నింగ్. డైరెక్టర్ సౌజన్య మేడం. నా పేరు శ్రీనివాసరావు, గవర్నమెంట్ టీచర్, వెస్టేజ్ లో సిల్వర్ డైరెక్టర్, విశాఖపట్నంలో ఉంటాను. మరి నాకు మెంటర్స్ ఈశ్వర్ గారు, నాకు 425 టీం ఉందండి.
యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా నేను 13,000 తీసుకున్నాను. నా వ్యక్తిగతంగా తీసుకుంటే 6 చేస్తున్నాను. ఖచ్చితంగా నేను సక్సెస్ కావాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి సెకండ్ ఇన్కమ్ కోసం ఉత్తరాంధ్రలో ఒక ఐకాన్ గా నిలబడాలి అని నిర్ణయం తీసుకొని చేస్తున్నాను. మీకు చాలా ఎర్లీగానే పరిచయం అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే ఆర్ఎస్ రాజన్ గారు చెప్పారు కదా, నా మొట్టమొదటి జూమ్ ఆయనేనండి. ఆ రోజే నేను పడిపోయాను. ఒక అన్నోన్ స్ట్రేంజర్ మేడము నాకు పిలిచి ఒకసారి అటెండ్ అవ్వండి సార్, మీకు నచ్చితే మాట్లాడదామంటే అదే ఆర్ఎస్ రాజన్ గారి మొట్టమొదటి జూమ్ అండి. జూమ్ అలవాటు ఉండడం వలన సుమారు 2 గంటల చిల్లర సార్ మాట్లాడారు. నాకు మొత్తం దొరికిపోయిందండి ఆయన మాటలో. అంటే నిన్న, ఈరోజు, రేపు, ఎందుకంటే ఒక 65 ఏళ్ళు, అప్పటికి 35 lakhs ఆర్ 40 అనుకుంటాను 21 జూన్ లో. సో ఆయన చెప్పారు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను ఏ విధంగా సక్సెస్ తీసుకున్నాను, అనుభవము, గతం ఏంటి, ఈ రోజు ఏంటి, రేపు అనేది. నేను వెంటనే డేట్ ఇచ్చి నేను డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్నాను మేడం. అలాగే మీరు చాలా సార్లు మీరు వచ్చిన తర్వాత 2-3 సార్లు మీ మీటింగ్ కూడా విన్నాను. అదే నేను సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు నాకు ఫెలిసిటేషన్ కి మీరు కూడా వచ్చారు. మీతో నేను ఫోటో కూడా దిగాను. ఇక్కడ ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఏజ్ తో సంబంధం లేదు, కమిట్మెంట్ నాకు అర్థమైంది. కమిట్మెంట్ నేను ఇంతవరకు విన్న ఉమెన్ లో నెంబర్ 1 ఉమెన్ లైవ్ గా, మన ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్. మీ ఉమెన్ కే కాదు మెన్ కూడా మీరు ఒక ఆదర్శమేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గో ఫాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేణుగోపాల్ గారు అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు, అండ్ గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. ఈరోజు మీరు చెప్పిన మీటింగ్ చాలా బాగుందండి. సో ఇందులో నాకు నిజంగా మీరు ఒక సాంగ్ని తలిపించారు. ఘంటసాల గారి పాటని మీరు నిజంగా గుర్తు చేసి, నిద్ర లేచింది మహిళలకు అన్న సాంగ్ మీరు మళ్ళీ గుర్తు చేశారు. సో 20 years ఆఫ్ నేను ఎక్స్‌సోల్జర్ అండి. నా పేరు వేణుగోపాల్ గొలుసు అని. నేను బాబు అప్లైనర్ వెంకయ్య గారు. సో 20 years ఆఫ్ నా సర్వీస్లో మేము సోల్జర్లో చాలా మోటివేట్ అయి ఉంటాము, చాలా కాన్ఫిడెన్స్తో ఉంటాం, చాలా పాజిటివ్నెస్తో ముందుకెళ్తుంటాము. సౌజన్య మేడం గారు, సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు నాకు నిజంగా అయితే హిమాలయ పర్వతం మీద ఉన్న వైష్ణోదేవి మాత గుర్తు చేశారు. మీరు అంత గొప్పగా, అంటే ఏదో మీరు హౌస్ వైఫ్ అయ్యింది, మీకున్న స్ట్రగుల్స్ని మీరు పోటీ పడుతూ ఎన్ని సంవత్సరాలకి మీరు 3 years ఎర్న్ తీసుకున్నా నాకు తెలియదు కానీ, బట్ మీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పదం అయితే మీకు 100% సూటబుల్ అవుతుందండి. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంకో విషయం, సో ఎనీహౌ మ్యామ్, గ్రేట్ థ్యాంక్స్ టు యూ. అందరినీ మీలాంటి వాళ్ళని పరిచయం చేసుకున్నందుకు, ముందుకెళ్తున్నందుకు గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇందిరా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం గారు. మేడం చాలా చాలా బాగుంది మేడం. ఫస్ట్ టైం గూడూరులో జరిగిన సిఎన్సీకి ఒకసారి నేను అటెండ్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ విజయవాడలో జరిగినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను. చాలా వాల్యుబుల్ వర్డ్స్ మేడం. ఒక స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు, అది మాత్రం మీరు మరొకసారి అందరికీ గుర్తు చేశారు. మీరు ఒక మాట చెప్పారు, ఎవరు చెక్కో చూపిస్తే ఏమొస్తుంది. నిజమేనండి, మందు చూపిస్తేనే వాళ్ళు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా మనతో పాటు జర్నీ చేయడానికి ఇష్టపడతారు. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను, పివి మహేష్ సార్ గారి టీం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. నేను రానున్నటువంటి ఆగస్ట్ కల్లా నేను స్టార్ కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా గోల్ తో పనిచేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సుగుణ గారు అడ్మిట్ చేసుకోండి. సుగుణ గారు, రమణమ్మ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం రమణమ్మ గారు మరొకసారి చేసుకోండి, మ్యూట్లోకి వెళ్ళండి. రమణమ్మ గారు, ఓకే, వెరీ గుడ్ మార్నింగ్.
మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. గుడ్ మేడం మార్నింగ్. మిమ్మల్ని మేడం ఫస్ట్ టైం మిమ్మల్ని నాయుడుపేటలో చూశాను మేడం. ఫస్ట్ టైం మిమ్మల్ని నాయుడుపేటలో చూసాం. మీ సెల్ఫీ కూడా తీసుకున్నాం మేడం మేము. మళ్ళా రెండోసారి గూడూరులో చేశాను మేడం. నెల్లూరులో 2 times మీ టీంతో వచ్చారు. మేము ఆ రోజు నుంచి మీ వీడియో కూడా నా దగ్గర లేదే మీ దగ్గర ఉన్నారు అన్నారు మేడం. మేము నెల్లూరు శివరాణి టీం మేడం, మెంటర్ మహేష్ పిఆర్. నేను నెల్లూరు నుంచి క్రౌన్ డైరెక్టర్ నెల్లూరు నుంచి రమణమ్మను మాట్లాడుతున్నాను మేడం. మీ వీడియో చూసినప్పుడల్లా ప్రతి లేడీ ఇలా సాధిస్తుంది, మనం కూడా సాధించాలి ఉన్నాం. కానీ ఈ రోజు మీ టెస్ట్ మనీ చెప్పారు చూడు, డబ్బుంటేనే మన ఇంట్లో మన పిల్లల్ని వేరుగా వాళ్ళ పిల్లల్ని వేరుగా మనల్ని వేరుగా అన్న రోజు నేను డిసైడ్ అయిపోయినాను. కేవలం హౌస్ వైఫ్ గా ఉండి మీరు ఇలా వెస్టేజ్ లో జాయిన్ అయ్యారు అనుకున్నాం, కానీ మీ లోపల ఉన్న కసితో, అంటే మనం ఏదైనా సాధించాలి అన్న పట్టుదల అనేది మాకు అర్థమైంది. మేము కూడా మా టీం కూడా అలాగే పట్టుదలతో చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ట్రావెల్ బెస్ట్ అండి. పద్మ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సుగుణ గారు మాట్లాడండి. సుగుణ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సుగుణ గారు అడ్మిట్ చేసుకోండి. ఎస్ పద్మ గారు మేడం మాట్లాడాలి స్పీడ్గా. సెషన్ ఎండ్ చేద్దామండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం విజయలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సౌజన్య మేడం సూపర్ మేడం, మీరు లేజెండ్ మేడం. నేను కొత్తగూడ నుంచి మాట్లాడుతున్నా. పూనం సార్ డౌన్ మేడం. చూసుకుంటే ఏదైనా చేయగలదనే కసి పట్టుదల మనలో ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం. మేడం మీరే నా ఇన్స్పిరేషన్ మేడం. మేడం మీలాగా నేను మీ వీడియోలు అలాంటివి చూసుకుంటూ మీలాగా నేను ముందుకెళ్ళి మీరు నాకు గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాను మేడం. సూపర్ మేడం. అలాగే మీరు ఎలాగో వెహికల్ మీద వెళ్తుంటే ఎంత ఇబ్బంది పడ్డారో మేము కూడా మేడం. 2 బాబులు మేడం, వెహికల్ మీద వెళ్ళడానికి చాలా స్ట్రగుల్స్ పడుతున్నాం. అది నాకు హార్ట్ లో గుద్దినట్టు అయింది మేడం. సూపర్ మేడం. ఇంకేంటంటే మేడం, నేను మా బాబు బర్త్డే మేడం November 19th. అప్పుడు కల్లా నేను కార్ తీసి మా బాబు కార్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను మేడం. మేడం మిమ్మల్ని చూసి ఈ రోజు మాత్రం జూమ్ లో ఎవరు ఆడైనా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు మేడం. మేడం మీరు చాలా ఎక్సలెంట్ మేడం. సూపర్ మేడం. ఇంకేంటంటే మేడం, ఈ రోజు మేడం నేను కొద్దిగా లేట్ గా జాబ్ క్రికెట్ కి వెళ్ళడం వల్ల ఇంకెన్ని మిస్ అయినా చాలా బాధేస్తుంది మేడం. సూపర్ మేడం. ఇలాంటి ఇంకా ఇంటూ మేము ముందుకు వెళ్ళి మోటివేషన్ కావాలి మేడం. మీరే నా ఇన్స్పిరేషన్ మేడం. నా డౌన్ కూడా సౌజన్య అనే ఆమె మీలాగే మేడం. సూపర్ మేడం. ఇలాగే తయారవ్వాలి తను కూడా అని నేను కోరుకుంటూ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుగుణ గారు మాట్లాడితే అడ్మిట్ చేసుకోండి. ఉమా గారు ఫైనల్ గా మాట్లాడండి. మేడం సుగుణ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్ సౌజన్య మేడం. మేడం నుంచి మాట్లాడుతున్నాను మేడం. మరి అబ్రహాం గారు మిస్సెస్ అండి మేడం. మరి మిమ్మల్ని ఫస్ట్ టైం నేను విజయవాడ ఉమెన్ ఎంపవర్మెంట్ లో చూసాను మేడం. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఇవాళగా మళ్ళానే వచ్చి ఉంటారు అనుకున్నాను మేడం. మీరు ఎప్పుడైతే స్టేజ్ ఎక్కి తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా మీరు మాట్లాడిన మాటలు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం. మేడం ఈరోజు సెషన్ అయితే మేడం మీ సలహాలు సూచనలు అన్ని తీసుకుంటూ మా లైఫ్ లైన్ అలాగే మీలాగా తయారు చేయాలి. నేను కూడా మీలాగా తయారవ్వాలి అంటే ఆల్రెడీ మేము లక్ష్మి మేడం ద్వారా చాలా మోటివేట్ అయ్యాం మేడం. మీ ద్వారా అయ్యాం మేడం. మరి మేము క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాం మేడం. మరి 3 months క్రౌన్ క్వాలిఫై అయ్యి మరి మేము ఇంకా ముందుకు వెళ్ళాలని భావిస్తూ కసిగా వర్క్ చేస్తున్నాం మేడం. అలాగే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ సార్కి, లక్ష్మి సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఉమా గారు మాట్లాడండి. ఉమా గారు అడ్మిట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. రాజ్యలక్ష్మి గారు ఫైనల్ గా మరొక మాట్లాడించేసుకోవచ్చు మేడం. రాజ్యలక్ష్మి గారు మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. మీ సెక్షన్ అయితే నాకు దాదాపు 25 years బ్యాక్ వెళ్ళినాను మేడం. మీరు వింటుంటే నిజం మేడం. మేము కూడా ముగ్గురు మేడం, పెద్ద పాపని. నాకు అప్పుడు మేము హైదరాబాద్ ఉంటాం మేడం. హైదరాబాద్ అనేది ఎప్పుడు నేను చూడలేదు. పెళ్ళైనాక హైదరాబాద్కి వచ్చాను. 9th class లో మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఏం తెలియదు, విడివిడిగా ఉండేది
అని. అంటే హస్బెండ్ కి కలిసి పేరెంట్ చేశాడు, అప్పుడు డేటా ఎంట్రీ చేసుకుని కార్యాలో జాబ్ చేశాను మేడం. అంటే మనకి ఏమీ తెలీదు, అయినా సరే ఇంట్లో సపోర్ట్ చేయాలని మన కోర్స్ నేర్చుకోవటము. మీ సెక్షన్ వింటున్న నేనే చూసుకుంటాను మేడం. కొత్తగా జాయిన్ అయ్యాను. నేనే హైదరాబాద్. మా అబ్బాయి వచ్చేసి మహేష్ సారు. కొంచెము ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కొంచెం బిడియంగా ఉంటుంది మేడం. కొన్ని వెళ్ళిపోతున్నాను. మోటివేషన్ ఉంది మేడం. ఒక 100 కూడా ఒకటి పాజిటివ్ వచ్చినా కూడా తీసుకోవాలనేసి అర్థమవుతుంది మేడం. ఏదో మాట్లాడాలనుకుని ఏం మాట్లాడలేకపోతున్నాను. సారీ మేడం. నాకు చాలా చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాను. కాకపోతే మీది మటుకు నాకు బాగా నచ్చింది మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్పీచ్ బాగుంది. అంటే నేను హోమ్ మీటింగ్కి వెళ్ళాను మేడం. దానివల్ల మైనస్గా ఉంది. మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. అంటే నేను లాగిన్ వేసాను మేడం. లాగిన్ వేసాను అన్ని నేను ఏంటంటే చెప్పాను మేడం. వాళ్ళకి వచ్చే సప్లిమెంట్స్ అని ఇచ్చొచ్చి అంత అయినాక వేరే వాళ్ళు వచ్చేసి నెగిటివ్ చెప్పేసాక మన గ్రూప్ లోంచి అది నేను తీసుకోలేకపోతున్నాను. మూడ్ ఆఫ్ అయిపోయింది. అందుకే వాళ్ళ నేను మాట్లాడలేకపోతున్నాను మేడం. సారీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. ఎస్ లీడర్స్, మరి ఆల్మోస్ట్ టైం చాలా వరకు అయింది కాబట్టి మరి మేడం ఫస్ట్లోనే లెఫ్ట్ అవుదాం అనుకున్నారు. సో మన కోసం ఎంతసేపు టైం కేటాయించి ఉన్నందుకు సో వన్స్ అగైన్ మా అందరి తరఫున థ్యాంక్స్ మేడం. సో ఇలాగే మీరు ఇంకా ఇస్తూ ఎంతో మందికి ఒక రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ ఉంటూ ఒక లీడింగ్ లేడీగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి తొందరలోనే BMCMగా ఒక లగ్జరీ కార్ వచ్చేవారుగా మరి 10 lakhs తొందరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సౌజన్య మేడం. థ్యాంక్ యూ సో ఎస్ మచ్ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి లీడర్స్ కి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. విష్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళు వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఇలాగే మేడం చెప్పినట్టు అన్ని కూడా మనం పాటిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 4:30 కంతా సార్ నన్ను లేపి మళ్ళా ఒకసారి అలర్ట్ చేస్తూ అంటే మేడం ఒక లీడర్ అయినా కూడా ఒకసారి మళ్ళీ అలర్ట్ చేశారు ఏమవుతుంది అని చెప్పి. ఒక 4:30కి జెంట్స్ లేసి నన్ను లేపుతున్నారే అని చెప్పి నేను నిజంగా మహేష్ సార్ రేపటి నుంచి నేను 4:30కే లేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఒక లీడర్స్ దొరకడం నిజంగానే మన అదృష్టం. వాళ్ళ ఏం చెప్పితే అది అలాగా ముందుకెళ్ళిపోండి. ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. చెప్పిన మాటలు మీ అప్లయన్స్ ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని వినండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సౌజన్య మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎస్ లీడర్స్, మరి ఈ రోజు మనం చూసాం. సో మరి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నిజంగా ఈ రోజు సెషన్ ద్వారా చూసాం. నిజంగా చెప్పాలంటే మరి విజయవాడలోని ఒక DCDగా మరి మేడం వెళ్ళి మంచి అవార్డు తీసుకోవడం అండ్ అలాగే దాంతో పాటు ఈ రోజు మనకి జూమ్ సెషన్ లో గెస్ట్ గా వచ్చి మరి తన సక్సెస్ జర్నీ తోటి ఒక బుల్లెట్ పాయింట్స్ అయితే సో మరి నిజంగా అవన్నీ సెషన్స్ తీసుకుంటే మరి 100% బిజినెస్ లో ఎదగాలి అంటే కావాల్సిన క్వాలిటీస్ ని ఈ రోజు మనకి షేర్ చేయడం జరిగింది. సో దాంతో పాటు ఒకటే మనకి ఏది ఎవరికి కానీ వెస్టేజ్లో కూడా ఏది కూడా ఫస్ట్లో రాదు. కానీ అప్లైన్ బ్రైట్గా ఫాలో అవుతూ సిస్టమ్ ఫాలో అవుతూ మరి ఇలా ఎంతోమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ చెప్పే టిప్స్ అన్ని కూడా ఫాలో అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుకున్నచ్చు. మరి ఈరోజు సౌజన్య మేడం మాటలు తీసుకొని ఫుల్ ఇన్స్పైర్ అవడమే కాదు, ఆ మాటలు 100% అచీవ్ చేయడమే ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఎందుకంటే చాలా మంది తీసుకుంటారు, మన ఫుల్ యాక్టివ్ అయిపోతారు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అట్లా తీసుకునేది కాదు. డైలీ కూడా మనం ఎంతో మంది లీడర్స్ వస్తున్నారు, మంచి మంచి సెషన్స్ చేస్తున్నారు, ఎంతో సబ్జెక్ట్ ఇస్తున్నారు. సో ఆ సబ్జెక్ట్ని మనం ఓన్ చేసుకొని 100% నెక్స్ట్ వచ్చే 1 yearలో 2 yearsలో మనకంటూ కూడా ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మీరు చూపించుకొని నిరూపించుకునే రోజు వస్తుంది. కాబట్టి ఇలాంటి సెషన్స్ అన్ని మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని నిలబడడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి సెషన్ అందించిన మా సౌజన్య మేడంకి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి ఇలాగే ప్రతిరోజు కూడా మంచి మంచి సెషన్స్ వింటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. రేపు